ఓ ఓ ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సచ్చిత్సుఖం పరమహంసగతిం తురీయం యత్ స్వప్నజాగరసుషుప్తమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కళమహం న చ భూతసంగః ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఓ 4 వేదాల్లోనూ ప్రతి వేదం చివర ఉపనిషత్తులు ఉంటాయి. దాన్ని వేదాంతం అని తెలుసుకున్నాం. కాబట్టి శాంతి మంత్రాలు ఒక్కొక్క వేదానికి ఒక్కో శాంతి మంత్రం ఉంటుంది. కనుక ఆయా వేదాల్లో ఉండేటువంటి ఉపనిషత్తులను ఏవైతే మనం అధ్యయనం చేస్తామో అప్పుడు మొదట ఆ వేదానికి సంబంధించినటువంటి శాంతి పాఠాన్ని ముందు పఠించి ప్రారంభం చేస్తాం. ఇది సామవేదానికి సంబంధించినటువంటి ఉపనిషత్తు కనుక కేనోపనిషత్తు. ఇది ఆప్యాయంతు మమాంగాణి అనేటువంటి శాంతి మంత్రంతో ప్రారంభం అవుతుంది. ప్లీజ్. ఓం ఆప్యాయంతు మమాంగాణి వాక్ప్రాణచక్షుశ్రోత్రం అధోబలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణం అస్తు అనిరాకరణం మే అస్తు తదాత్మని నిరతే య ఉపనిషత్సు ధర్మాః తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. కేనోపనిషత్. ఇది ఉపనిషత్. ఒక పదం అంటూ ఉంటే దానికి అర్థం ఉంటుంది. అలాగే ఉపనిషత్తు అన్నప్పుడు దాని ఒక పదంగా మనం చూస్తే దాని అర్థం ఏమిటంటే గోచరించదు. కాబట్టి పదం ఉంటే అర్థం ఉంటుంది. కానీ ఉపనిషత్తు అనేటువంటిది ఒక పదం కాదు, కానీ దానికి అర్థం ఉంది. ఈ ఉపనిషత్ అనేటువంటి దాంట్లో పదం ఏమిటి అంటే సద్ అనేది. సద్. ప్లీజ్. ఈ సద్ అంటే ధాత్వర్థం చూడాల. షదుల్ ధాతు. కాబట్టి రూట్ అది ఎలా వచ్చింది అంటే మనకు సంస్కృతంలో ఏ పదం వచ్చినా దానికి ధాతు ఉంటుంది. రూట్ అది ఎట్లా వచ్చింది ఆ పదం అనేది డిరైవేషన్. దాన్ని బట్టి మనం దాన్ని అర్థం చేసుకుంటూ వచ్చాం. కాబట్టి ధాత్వర్థం, ధాతువుకి ఏ అర్థమైతే ఉందో దాన్ని బట్టి పదానికి అర్థం వస్తూ ఉంటుంది. కనుక సద్ అనేటువంటిది పదంగా కనపడతా ఉంది. ఇది సద్ అనేటువంటిది ధాతు. కాబట్టి దాని యొక్క ధాత్వర్థాన్ని చూడాలి మనం.
సద్. షదల్ రే ధాతు, షదల్ రే అనేటువంటి ధాతు, ఇది వ్యాకరణం అనుకోండి. సదేర్ ధాతోహో విశరణగత్యవసార్ధనార్థస్య ఉపనిపూర్వస్య ఉపనిషత్ ఇది. కాబట్టి ఆ షదల్ ధాతు ఏదైతే ఉందో, సద్ అనేటువంటి ధాతు షదల్ రే, దానికి అర్థం ఏమిటంటే విశరణ గతి అవసాదన. చూడండి, విశరణ గత్యవసాదనార్థస్య ఉపనిపూర్వస్య. కాబట్టి దానికి ముందు, ఆ సద్కు ముందు ఉప ని అనే రెండు ఉన్నాయి. అవి ఉపసర్గలు, ప్రిఫిక్సెస్. అంటే ఈ పదానికి ఉపసర్గే కానీ అది పదములో భాగం కాదు, ఉపసర్గ. కనుక సద్ అనేటువంటిది పదం. ఇది షదల్ రే ధాతు. సదేర్ ధాతోహో విశరణగత్యవసాదనార్థస్య అంటే విశరణగత్యవసాదనేషు, కానీ విశరణగత్యవసాదనార్థస్య ఉపనిపూర్వస్య ఉపనిషత్ ఇది. కాబట్టి విశరణము, గతి, అవసాదనము, అది దానికి మూడు అర్థాలు. విశరణము, గతి, అవసాదనము. విశరణగత్యవసాదనేషు. దీనికి ముందు రెండు ఉపసర్గలు ఉన్నాయి. ఒకటి ఉప, రెండవది ని. ఆ ఉపని కూడాను ఒక పదం కాదు. ఉప వేరు, నీ వేరు. ఉప అనేది ఒక ఉపసర్గ, ని అనేది ఒక ఉపసర్గ, ప్రిఫిక్స్. ఈ ప్రిఫిక్స్ రెండు అక్కడ పడిన తరువాత అప్పుడు అదేమనిపించాలి? ఉపనిషద్ కావాలి. కానీ ఉపనిషత్ అంటున్నాం, సా బదులు షా బలుకుతూ ఉన్నాం. ఎక్కడైనా సరే ఓ పదంలో సాకు ముందు గనక ఇకారం వస్తే, ఇది గ్రామర్ జస్ట్ కొద్ది, సాకు ముందు ఇకారం వచ్చిందనుకోండి, అప్పుడు సా షాగా మారుతుంది. ఇప్పుడు ఉపనిషద్, కానీ సద్కి స ఉంది అకారం, దానికి ముందు ఇకారం వచ్చింది, ఉపని ఈ. కనుక ఆకు ముందు ఈ వచ్చింది కనుక అది షద్గా మారిపోద్ది. ఇప్పుడు ఉదాహరణకి పరిషత్ అంటాం కదా, పరిషత్, అది పరిషద్ యాక్చువల్గా. అది ఎందుకు పరిషత్ అయిందంటే ఆ సాకు ముందు రి వచ్చింది కదా, ఈ, కాబట్టి పరిషత్. అట్లా అంతవరకు తెలుసుకోండి చాలు. మన సందర్భాన్ని బట్టి మనకు వ్యాకరణం అవసరం లేదు, ఇది వ్యాకరణాంశం, గ్రామర్ రూల్. కనుక ఉపనిషత్ ఇప్పుడు మీకు అర్థమైంది. కాబట్టి సద్ అనేటువంటిది పదం, దాని యొక్క అర్థం చూడాలి. ఉప, ని అనేది ఉపసర్గలు కనుక వాటిని ప్రత్యేకంగా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సద్ అంటే ఏంటంటే షదల్ రే అనేటువంటి ధాతువు అన్నాం. ఆ ధాతువు యొక్క అర్థం ఏమిటి అని అన్నప్పుడు విశరణగతి అవసాదనేషు, అది విశరణము, గతి, అవసాదనం, మూడు అర్థాలు దానికి. అది సంస్కృతంలో ఉండేటువంటి బ్యూటీ. ఒక పదం యొక్క అర్థాన్ని పదమే వివరించుకుంటూ పోద్ది, జాగ్రత్తగా మనం చూస్తే చాలు. కనుక సదేర్ ధాతోహో విశరణగత్యవసాదనేషు ఇది ఇది ధాతుపాఠ. పాణిని మహర్షి వ్యాకరణంలో ధాతుపాఠంలో ఉంది ఇది. కనుక దీని యొక్క ధాత్వర్థం మనకు తెలుస్తూ ఉంది. మొదటిది విశరణము. విశరణము, గతి, అవసాదనం. విశరణము అంటే ఏంటో మనకు ముఖ్యంగా అర్థం కావాలి. విశరణము అంటే అనర్థవ్రాతాన్ సర్వాన్ విశరతి. అనర్థవ్రాతాన్ సర్వాన్ విశరతి. అనర్థాన్ని కలిగించేటివి ఏవైతే మనకు ఉన్నవో, ఏవైతే బ్రతుకును ఛిద్రం చేస్తూ ఉన్నవో, అనర్థవ్రాతాన్ సర్వాన్, వాటన్నిటినీ కూడాను విశరతి. విశరణము అంటే సడలించడం, విడిపోవడం, వేరు చేయడం. విశరతి శిథిలీకరోతి, శిథిలీకరోతి. కాబట్టి ఏవైతే అనర్థాలు ఉన్నాయో మనకు జీవితంలో, దేనివల్ల అనర్థాలు కలుగుతున్నాయో, ఇక్కడ అనర్థాలు కలగడం అంటే డబ్బు, మరొకటి పదవి, అది ఇదని కాదు. ఎందుకంటే బ్రహ్మజ్ఞానాన్వేషణలో ఉన్నాం గనక ఈ బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి ఏవైతే మనకు ప్రతిబంధకాలుగా ఉన్నవో, ఏవైతే అవరోధాలుగా ఉన్నవో అవి అనర్థాలంటే. నిత్య జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి అనర్థాలని కాదు. బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి
ఏవైతే ప్రతిబంధకాలుగా అబ్స్ట్రక్షన్స్ ఉన్నవో, అవరోధాలు ఉన్నవో, ఇవన్నీ కూడా మనకు అనర్థాలే గనక ఈ అనర్థాలని అనర్థవ్రాతాన్ సర్వాన్, ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా సర్వాన్ విశరతి, వాటిని అక్కడి నుంచి సడలించేస్తూ ఉంది, మన జీవితంలో నుంచి వేరు చేస్తూ ఉంది. శిథిలీకరోతి, శైథిల్యాన్ని పొందుతున్నాయి అవి, వాటి నామరూపాలే లేకుండా పోతూ ఉన్నాయి. ఇలా చేసేది విశరతి. చూచారా? అంటే ఉపనిషత్తులో ఒక పదమే ఇంత చేసుకుంటూ పోతా ఉంది అని అర్థం. విశరణగతి అవసాధనేషు. తర్వాత రెండవది గతి. ఇంకా రెండవది విశరణగతి అన్నాడు గనక నేను రెండవదిగా చెప్తున్నది, మూడవది అయితే బాగుంటుందని నా ఉద్దేశం. పోనీ వినండి. గతి అంటే ప్రాప్తి, అంటే మనం దేన్నైతే పొందుతామో అది ప్రాప్తి. ఇక్కడ గతి బ్రహ్మప్రాప్తి కదూ, బ్రహ్మము తెలుసుకోవాలని ఉన్నాం కదా మనం, సత్య పదార్థాన్ని. అది బ్రహ్మప్రాప్తి. గతి అంటే బ్రహ్మ గమయతి, గతి గమయతి కనుక బ్రహ్మమును తెలుసుకోవడానికి ఉపకరిస్తూ ఉంది కనుక బ్రహ్మ గమయతి గతి. కనుక ప్లీజ్, విశరణము అర్థమైపోయింది. అనర్థవ్రాతాన్ సర్వాన్ విశరతి శిథిలీకరోతి. గతి బ్రహ్మ గమయతి, బ్రహ్మ ప్రాప్తి. ఇంకేముంది? అవసాధనము. అవసాధనం నశింపజేయడం. చూడండి, అందువల్ల నేను ఇది సెకండ్ ఉంటే బాగుండేది. ఎందుకనంటే అనర్థాలు తొలగిపోయిన తర్వాత, ఏదో నశించవలసింది నశించిన తర్వాత బ్రహ్మప్రాప్తి కలుగుతూ ఉంది. కానీ ఆర్డర్ అట్లా ఉంది కనుక ధాతువులో విశరణగతి అవసాధనేషు అని విశరణము గతి అవసాధనం అని చెప్తున్నా. అందువల్ల గతి రెండవది అయింది. యాక్చువల్గా అయితే మూడవది గతి. అర్థం కదా? ఎస్. అవసాధనం నశింపజేయడం. ఏంటి సార్, అనర్థాలన్నీ పోయినాయి కదా, అనర్థాలన్నీ పోయిన తర్వాత మళ్ళీ నశింపజేసేది ఏముంటుందని. అనర్థాలు కార్యాలు, అనర్థాలు కార్యాలు. కార్యాలు ఉంటే కారణం ఉంటుంది, కార్యాలను తొలగించిన కారణం ఉంటుంది. ఈ అవసాధనం ఏంటంటే కారణేన సహా అవసాదయతి ఇది. కారణాన్ని కూడా తొలగించేసేయడం, కార్యాలే కాకుండా కారణాన్ని కూడాను తొలగించడం. ఇది ఈ మూడు పనులు సద్ అనేది చేస్తూ ఉంది. అండర్స్టాండ్? ఎట్లా కాయిన్ చేశారు అదుండి ఆ వర్డ్ని. కాబట్టి ఇది పదం కాదు, ఉపనిషత్తు అనేటువంటిది రూపొందించినటువంటి పదం. కాయిన్డ్ వర్డ్ అంటే నిర్వచనాత్మకమైనటువంటి పదం. అది గురువు నిర్వచిస్తేనే మనకు అర్థమవుతుంది. మన పూర్వీకులు అలా నిర్వచించుకుంటూ వచ్చారు. నాయన ఉపనిషద్, ఇదిగో షద్, ఇది సదల్ ధాతు, షదల్ ధాతువు గనక విశరణగతి అవసాధనేషు, ఇది అర్థం. విశరణ అంటే అనర్థవ్రాతాలన్నీ కూడాను పోవడం, గతి అంటే బ్రహ్మమును పొందడం, అవసాధనం అంటే కారణం కూడాను లేకుండా సంపూర్ణంగా నశించిపోవడం. అది కాబట్టి అనర్థవ్రాతాలు ఏంటి మన జీవితంలో? ఆ విచరణం అనేటువంటిది ఏం చేస్తూ ఉంది? అనర్థవ్రాతాలంటే ఏవో కాదు, ప్రతిబంధకాలు అని తెలుసుకున్నాం. ఆ ప్రతిబంధకాలు ఏవి అంటే అహంకారం, అభిమానం, రాగద్వేషాలు, గర్వం, ఇవన్నీ అనర్థాలే. ఇవి ఉండేటువంటి వాళ్ళకి జ్ఞానం వంటబట్టే ప్రశ్నే లేదు. ఎవరికైతే రాగద్వేషాలు ఉంటాయో, అహంకారం ఉంటుందో, మమకారం ఉంటుందో, వాళ్ళ మనసులు ఎప్పుడు చెలిస్తూ ఉంటాయి. చేతుల్లో సూది తీసుకొని ఇట్లా చెయ్యిని కదిలిస్తూ ఉంటే దారం ఎక్కించడం అనేది బ్రహ్మకు కూడా సాధ్యం కాదేమో. కాబట్టి సునిశ్చితమైనటువంటి, తీక్షణమైనటువంటి, చాలా సున్నితమైనటువంటి, చాలా కష్టతరమైనటువంటి, గుహ్యమైనటువంటి ఈ విషయాన్ని హృదయంలో దించేటప్పుడు ఎవడి హృదయంలో అయితే దించాలని గురువు ప్రయత్నం చేస్తున్నాడో వాడి మనసు కనుక చెలించిపోతూ ఉంటే ఈ బ్రహ్మజ్ఞానాన్ని దించే అవకాశం లేదు. కాబట్టి నేను అనేటువంటి అహంకారం కానీ, నాది అనేటువంటి మమకారం కానీ అది ఉంటే సరిపోద్ది. గురువు చెప్పేటప్పుడు కూడాను దాని మీద పోద్ది. నా ఇల్లు ఎట్లా ఉంది, నా కారు ఎట్లా ఉంది, నా భూమి ఎట్లా ఉంది, నా పిల్లలు ఎట్లా ఉండారు, పోతుంది అట్లా. అందువల్ల వినే అవకాశం లేకుండా పోద్ది. ఈ అనర్థాలు లేకుండా ఉన్నప్పుడు మాత్రమే నాలెడ్జ్ టేక్స్ ప్లేస్. ప్లీజ్ అండర్స్టాండ్. కాబట్టి అహంకారము, మమకారము, రాగద్వేషాలు ఒక్కో చోట శాస్త్రం మీద కూడా వస్తుంది. శంకరాచార్య స్వామి చాలా లోతుగా భాష్యంలో ఒక విషయం అంటారు.
దృశ్యంతే హే పురుషా రాగాది గౌరవాత్ శాస్త్రం అతిక్రామంత. ఓ గురువునపి తిక్కరోతి. చూడండి ఎంతవరకు పోయింది. ఈ రాగద్వేషాలు ఎంతవరకు పోతాయి అంటే శాస్త్రాన్ని కూడా ధిక్కరిస్తాడట వాడు. చూడండి, శాస్త్రం ప్రమాణం. కళ్ళని ధిక్కరించి కళ్ళు తీసేసి వస్తువులు నేను చూస్తాడు సార్. ప్రమాణాన్ని దూరం చేసి శాస్త్రాన్ని దూరం చేసి సత్యాన్ని తెలుసుకునేది ఎట్లా? శాస్త్రాన్ని కూడా అతిక్రామంత. చూచారా, ఆ స్థాయికి రాగద్వేషాలు తీసుకుపోతాయి. అందుకనే ఇంత అద్భుతమైనటువంటి అద్వైత శాస్త్రం, డిస్ప్యూటే లేదు, అది అద్వైతం అంటే. అటువంటిది కొందరికి గిట్టనే గిట్టదు, ఆ మాట కూడా గిట్టదు వాళ్ళకి. అర్థమవుతుంది? అసలు వెంకటేశ్వర అని అనరండి కొందరు, నాకు తెలుసు. ఆయన చిన్నప్పటి నుంచి చూస్తాను నీ వ్యవహారాలన్నీ. తిరుపతికి ఎప్పుడు పోతుండేవాడిని కనుక కొందరు వెంకటేశ్వర అంటే ఒక అతను ఇటు చూచాడు, ఒక అతన్ని ఎవరో వాళ్ళ తమ్ముడు ఎవరో ఇటు చూచాడు. చూస్తేనే వాడు అన్నాడు శ్రీనివాస అన్నాడు. చూసారా తమాషా? అంటే వెంకటేశ్వరలో ఈశ్వర శబ్దం ఉంది. క్యా బాత్ హై. వీళ్ళకి ముక్తి కావాలి, వీళ్ళు ముక్తికి తీసుకెళ్తారు జనాన్ని. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు ఎవరి కర్మలు వాళ్ళవి, ఎవరి ప్రారంధాలు వాళ్ళవి. ఎవరు ఎవరిని బాగు చేయలేరు ఈ ప్రపంచంలో. మార్చడం అనేది అంత తేలికైనటువంటి పని కాదు. ప్రయత్నం చేస్తాం, మారితే మారుతారు, లేకపోతే లేదు. వాళ్ళ కర్మలు ఎట్లుంటే అట్లుంటాయి. ఇది ఉండాల్సినటువంటి పద్ధతి. అందుకని ఈ అహంకారాలు కానీ రాగద్వేషాలు కానీ ఇవి ఉన్నప్పుడు ఈ కదలికలు ఎక్కువగా ఉంటాయి కనుక ముందే ఒక అభిప్రాయంతో ఉండిపోయారు. అది బాధ. శాంతి మంత్రంలోనే మీకు క్లియర్ అవుతుంది. ఇది బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఎవరికి పోవాలనేది ప్రధానమైన విషయం. నీకు సందేహం ఉంటే ఉండొచ్చు, సందేహాన్ని శాస్త్రానికి వదలాలి. సార్ నీ దగ్గర పెట్టుకుంటే ఎలాము? లేదా శాస్త్రం వినకు. ఎప్పుడైతే శాస్త్రాన్ని అభ్యసించడానికి, శ్రవణం చేయడానికి గురుముఖత నువ్వు ఆసీనమై ఉండావో, అభిముఖంగా ఉండావో, కాస్త కామ్గా ఉండాలి. నీ భావాలన్నింటినీ కూడా సస్పెండ్ చేసి అసలు ఏం చెప్తా ఉంది శాస్త్రము అనేది నిష్పాక్షికంగా ఎవడైతే అర్థం చేసుకోగలడో, ద్వేషరహితంగా అసూయరహితంగా ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకోగలిగితే శాస్త్రం తను చేయాల్సిన పని తను చేసేస్తుంది. అది ప్రమాణం అంటే. అసలు నువ్వు కూర్చోడమే అద్వైతం తప్పని కూర్చున్నావు అనుకో, గురువు ఏం చెబుతూ ఉన్నా అది నీకు తప్పుగానే కనపడుతుంది. ఇవన్నీ రాగద్వేషాలు. కాబట్టి అహంకారము, మమకారము, రాగద్వేషాలు, ఈ గర్వము, ఇవన్నీ కూడాను అనర్థాలు. జ్ఞానాన్ని పొందడానికి అనర్థాలు, ప్రతిబంధకాలు, అవరోధాలు. కాబట్టి అనర్థవ్రాతాన్ సర్వాన్ అన్నిటినీ. అప్పుడే మనసు విశుద్ధంగా ఉంటుంది. విశుద్ధం ప్రసన్నం ఆత్మావలోకన క్షమం భవతి. గీత ఉపోద్ఘాతంలోనే ఆచార్యుల వారి భాష్యం ఇది. విశుద్ధం, ఎవరి మనసు అయితే శుద్ధంగా ఉందో, ప్రసన్నంగా ఉందో, ఏ రాగద్వేషాలు లేకుండా, ఆత్మావలోకన క్షమం భవతి. అటువంటి వాళ్ళకే ఆత్మజ్ఞానం కలుగుతుంది, కానీ మిగతా వాళ్ళకి కలిగేందుకు అవకాశం లేదు. అందువల్ల మనం చేసే సాధనలన్నీ కూడాను బ్రహ్మమును పొందడానికి కాదు, ఆ బ్రహ్మజ్ఞానాన్ని గురువు ఇస్తాడు చూచారా, దాన్ని సక్రమంగా అందుకోవడానికి మనకు అనుగుణమైనటువంటి అంతఃకరణను తయారు చేసుకోవడమే సాధనల యొక్క ముఖ్యోద్దేశం. అది జపం కానీ, పూజ కానీ, ధ్యానం కానీ. కనుక ఈ అనర్థవ్రాతాలంతా కూడాను విశరణము. చూచారా, విశరతి శిథిలీకరోతి, విశరతి. నెక్స్ట్ అవసాదనం చెప్తున్నా. కారణేన సహా అవసాదయతి. అది అవసాదనం అంటే కారణాన్ని కూడా తొలగించడం, కార్యమే కాదు. ఇప్పుడు ఇవన్నీ కార్యాలు కనపడుతూ ఉన్నాయి. ఈ కార్యాలకు కారణం ఉందా లేదా? కారణం లేకుండా ఎట్లా వచ్చాయి? ఒక మనిషి మరొక మనిషిని పోయి కొట్టాడు అని అంటే హింస, అది కార్యం. అలా కొట్టడం వెనుక ఆ వ్యక్తి మీద ద్వేషం ఉంది, అది కారణం. అర్థమవుతుంది? అట్లాగే ప్రతి విషయంలో కూడాను ఈ అహంకారము, మమకారము, రాగద్వేషాలు ఇవన్నీ ఉండడానికి కారణం ఏమిటి అంటే, అవి ఏమిటో, అవి మన జీవితంలో ఏం చేస్తాయో తెలియకపోవడమే. నా మమకారం నాది, పెట్టుకోండి సార్, పెట్టుకోండి, మాకు వచ్చిన బాధ నీదే. అయ్యా నా అహంకారం నాది, పెట్టుకో. నా మమకారం నాది, నా భూమి, నా కొంప. ఆల్ రైట్, ఎవరు వద్దన్నారు సార్? నాకెందుకు చెప్తావు అన్నీ వదులుకొని వచ్చినాడికి? అవి ఎంతవరకు ఉండాలనో అంతవరకు చూసుకోవాలి. వాటి స్థానం ఎక్కడో అక్కడే ఉంచాలి వాటిని.
విపరీతంగా పూసుకొని రాసుకుంటే వచ్చేదేం లేదు. కాబట్టి దీనికి అంతటికీ కారణం అవి మన జీవితాన్ని ఏ విధంగా ఛిద్రం చేసి బ్రతుకును రుద్ర భూమిగా మారుస్తాయో ఆ సత్యం తెలియకపోవడమే. ఈ తెలియకపోవడం ఉంది అజ్ఞానం. కారణేన సహా అజ్ఞానేన సహా అవసాదయతి నాశయతి. క్లియర్? కాబట్టి జ్ఞానాన్ని పొందడానికి ఏవైతే అవరోధాలుగా ప్రతిబంధకాలుగా ఉన్నాయో అనర్థవ్రాతాన్ సర్వాన్ విశరతి శిథిలీకరోతి. నెక్స్ట్ కారణేన సహా అంటే ఇవి రావడానికి ఏదైతే కారణమయ్యిందో కారణేన సహా, కారణం అజ్ఞానం మాత్రమే, అంతే, ఇంకే లేదు. ఎందుకని నీకు ఆత్మజ్ఞానం కావాలి సార్. ఆత్మజ్ఞానేన ఆత్మజ్ఞానం నశ్యతి కదా. ఆత్మజ్ఞానం కలిగితే ఆత్మ యొక్క అజ్ఞానం పోతుంది నీకు. ఆత్మజ్ఞానం కలగాలంటే అనర్థాలు ఉండడానికి అవకాశం లేదు. అదే నీ అంతటా నువ్వు తెలుసుకునే అవకాశం లేదు. అందుకని గురువు దగ్గరికి పోయి నేర్చుకుంటూ ఉన్నాం, గురువు బోధిస్తూ ఉన్నాడు. అది ప్రాప్తి, గతి. బ్రహ్మ గమయతి. కాబట్టి సద్ అనేటువంటి ధాతువు ఏదైతే ఉందో, సదల్రే ధాతు, దానికి విశరణగత్య అవసాదనేషు అనేది అర్థమైతే విశరణానికి అవసాదనానికి గతికి అర్థం తెలుసుకున్నాం. ఇప్పుడు అయిపోయింది కదా. అక్కడికే అయిపోయింది సగం. అక్కడికే అయిపోయింది. సద్ అనేటువంటి ధాతువు అర్థం కావడంలోనే చూడండి ఎంత చక్కగా పదాన్ని రూపొందించారో మహర్షులు. కాబట్టి సద్ అనే దాంట్లోనే మనకు ప్రతిబంధకాలు తొలగిపోతూ ఉన్నాయి. కర్మయోగం వల్ల తొలుగుతాయి అవి ఈవినింగ్ క్లాస్లో వస్తాయి మీకు. అమానిత్వం, అదంభిత్వం, అహింస, క్షాంతి, ఆర్జవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యం, ఆత్మ వినిగ్రహ, అవన్నీ వచ్చినప్పుడు మీకు చెబుతాను. అవి రేపు స్టార్ట్ అవ్వచ్చు. అర్థమవుతుంది. కనుక వాటి వల్ల మనం కర్మయోగం ద్వారా ఏవైతే దూరం చేసుకుంటున్నామో అవన్నీ అనర్థాలే. అనర్థవ్రాతాన్ కర్మయోగం వచ్చేసింది. బ్రహ్మ గమయతి, దానికి అజ్ఞానం పోవాలి. అజ్ఞానం మరొక రకంగా పోనీ పోదు. చీకటి పోవడానికి నువ్వు ఏం చేసినా ఉపయోగం లేదు. చీకటి ఎలా పోతుంది అంటే వెలుగు వస్తే తప్ప చీకటి పోయే అవకాశం లేదు. ప్లీజ్. విద్యా అవిద్యాం నిహంత్యవ తేజ తిమిర సంఘవత్. కాబట్టి చీకటి పోవడానికి వెలుగు ఎట్లాగైతే రావాలనో అజ్ఞానం పోవడానికి జ్ఞానం రావాలి తప్ప మరొకటి మార్గమే లేదు. కనుక అజ్ఞానం సమూలంగా నశింపబడాలి. అదే కారణేన సహా అవసాదయతి, అజ్ఞానాన్ని సంపూర్ణంగా పోగొట్టుకోవడము. ఇక్కడికి సద్ వరకే చూచాం. ఉపనిషత్తులో అది షా ఎట్లా వచ్చిందో చూచాం, తెలుసుకున్నారు, అంతవరకు చాలు. కాబట్టి షత్ వరకు అయింది కదా. ఇప్పుడు ఇంకా రెండు ఉన్నాయి. ఉప ని పూర్వస్య. ఉప అనేది ఒక ఉపసర్గ, ని అనేటువంటిది ఒక ఉపసర్గ. ఉప అంటే ఏంటండి? ఉప సమీపే. ఉప అంటే సమీపే, దగ్గరగా ఉండడం. ఉప అంటే సమీపే. ఉప సమీపే. ఇక్కడ ఏదైతే బోధింపబడతా ఉందో విషయం అది ఏమిటండి? ఆ లోకంలో తెలుసుకునేది ఈ లోకంలో తెలుసుకునేది కాదు సార్. ఉప నీకు దగ్గరగా ఉంది. అయం, ఇది. అయం, ఇది. ఇదం కాదు, అయం. ఇప్పుడు ఇది అనేది ఎలా ఉంటుందంటే, అందుకని అయం వాడాడు అక్కడ. ఆ కారు చూసారా? ఆ కారు అన్నాను అనుకోండి, అది. ఈ కారు, ఇది. చూసారా? రెండు కార్లే. దానికి ఆ, దీనికి ఈ అనండి. ఊ అని మీరు అంతే. కనుక అది ఆ, ఇది ఈ. అక్కడుంది గనక ఆ, ఇక్కడుంది కనుక ఈ. ఇంతే. ఇది అన్నప్పుడు ఏదో దగ్గరగా వస్తూ ఉన్నాం, దానికన్నా ఇది దగ్గరగా వచ్చా. ఆ కారు, ఈ ఫ్యాను. ఇది ఈ అయింది, అది ఆ అయింది. ఇప్పుడు పోలికలో ఆ ఫ్యాను, ఈ మైక్, ఇది అది అయింది. ఇంతకుముందు ఇదిగా తెలిసింది అదిగా మారుతుంది. ఆ మైకు, ఈ నోరు, ఆ నోరు, ఈ మనస్సు, ఆ మనసు నేను. మనసుని హ్యాండిల్ చేసేవాడిని. అర్థమవుతుంది? అది కరణం, అంతఃకరణం. కర్త నేను. ప్రస్తుతానికి అర్థం చేసుకోండి అట్లా కాదు. కాబట్టి అయం ఆత్మ, ఈ ఆత్మ, అయం ఆత్మ, ఈ ఆత్మ, దిస్ ఆత్మం. ఈ అనడం అర్థమైపోయింది కదా మీకు. సమీపే. ఇంతకన్నా సమీపమైంది ఏం లేదు. ప్రాణం కన్నా సమీపమైంది.
ఎందుకని ఇది ఉండడం వల్ల ప్రాణం కదులుతుంది. అది కూడా చూస్తాం ఫస్ట్ శ్లోకంలోనే. ఇది ఉండడం వల్లనే ప్రాణం కదులుతూ ఉంది. ఏ చైతన్యం ఉండడం వల్ల ప్రాణం కదులుతూ ఉందో, ప్రాణం కదలడం వల్ల దేహేంద్రియ మనోబుద్ధులు చెలిస్తూ ఉన్నాయో, ఏ చైతన్యం లేకపోతే ఇది మొత్తం టోటల్గా శవంగా మారిపోతూ ఉందో. అయం ఆత్మ బ్రహ్మ, అయం ఆత్మ బ్రహ్మ, ఈ ఆత్మయే బ్రహ్మము. 2 సంవత్సరాల క్రితం ఇదే వేదిక మీద ఉదయం క్లాసులో మాండుక్యోపనిషత్తు చెప్పినప్పుడు, అంటే లాస్ట్ ఇయర్ నారద భక్తి సూత్రాలు అనుకుంటూ ఉన్నా, అంతకుముందు సంవత్సరం చెప్పినప్పుడు మాండుక్యోపనిషత్తులో ప్రధానమైనటువంటి మహావాక్యం ఇదే, అయం ఆత్మ బ్రహ్మ. మీకు చెప్పాను, అయం ఆత్మ బ్రహ్మ, ఆ ఈక్వేషన్. ఈ ఆత్మ ఏదైతే ఉందో అదే బ్రహ్మము అనేది నిర్ణయం చేశాం, నిర్ధారణ చేశాం, రుజువైపోయింది మనకు. కాబట్టి అయమాత్మ బ్రహ్మ, దీనికన్నా సన్నిహితంగా ఏముంది? ఏది నాకు సన్నిహితంగా ఉన్నా, నాకు సన్నిహితంగా ఉండొచ్చేమో కానీ నాకన్నా నాకు సన్నిహితంగా ఏది ఉంది అంటున్నాను. లేదు కదూ, సమీపే. కాబట్టి ఈ షద్ ధాతువు ద్వారా వచ్చినటువంటి విశరణగత్యవసాధనార్థస్య, వాటి వల్ల ఏదైతే నీకు తెలుస్తూ ఉందో ఉప, అది నీకు దగ్గరగా ఉండే విషయము. ఎక్కడో ఆ లోకంలో ఉంది, ఈ లోకంలో ఉంది, కైలాసంలో ఉంది, వైకుంఠంలో ఉంది, మౌంట్ ట్యాబ్లో ఉంది కాదు సార్. ఉప ఉప, అది నీ స్వరూపం, అది ఉప. అర్థమైంది? సందేహం ఉంది స్వామీజీ? నీ నిశ్చయం, నిర్ధారణ. నీ అంటే నిర్ధారణ, వస్తు నిర్ధారణ. మళ్ళీ సందేహం లేకుండా చెబుతుంది. దట్ ఈజ్ ఉపనిషత్. చెప్పేవాడు చేతగాని వాడైతే సందేహాలు రావచ్చు మనకు, అది వేరే విషయం. అది హ్యాండిల్ చేసేవాళ్ళలో ఉండేటువంటి ప్రాబ్లం అది. ప్రమాణంలో సమస్య లేదు, ప్రమాణాన్ని అందిస్తున్నాడే వాడిలో సమస్య ఉంటే మనం చేయగలిగేదే లేదు. ప్లీజ్. కనుక నీ నిర్ధారణ, నిశ్చయం, ఏదైతే నీవే బ్రహ్మము, అయమాత్మ బ్రహ్మ అని నిర్ణయం చేస్తూ ఉందో అని శాస్త్రం నీకు ఉపనిషత్ అనేటువంటి ఉప, సద్, సద్, ఉప, ఈ 2 కలిపి సద్ అనేటువంటి ధాతువు, అట్లాగే దాని ధాత్వార్థం చూచాము, అట్లాగే ఉప అనేటువంటి ఉపసర్గ, ఈ 2 కలిసి ఏ విషయాన్ని అయితే నిర్ణయం చేస్తున్నాయో దానిని నీ అనేటువంటి ఉపసర్గ కన్ఫర్మ్ చేస్తూ ఉంది. ఎట్లా? సందేహం లేకుండా, నిస్సంశయంగా. మళ్ళీ నీకు సందేహం కలిగే అవకాశమే లేదు. అది శ్రవణం సార్. నిన్ను కూడా అన్నాను చూచారా, నువ్వు శ్రవణం చేసిన తర్వాత మననం ఏం చేస్తావయ్యా అని. దానికి కారణం అదే, శ్రవణంలోనే కలుగుతుంది. ప్రబోధ సమయే స్వాత్మానం ఏవ అద్వయం. ఒకప్పుడు ఇదే గ్రౌండ్లో దక్షిణామూర్తి స్తోత్రం మార్నింగ్ చెప్పాను, ఆచార్యుల వారిది. దాంట్లో అంటారు ప్రబోధ సమయే, అట్ ద టైమ్ ఆఫ్ టీచింగ్. గురువు బోధించేటప్పుడే నీ జ్ఞానం కలిగిపోవాలా. ఎందుకని? అది నీకన్నా అన్యమైనది కాదు సార్, నువ్వే. అది నువ్వే ఎలా అయ్యున్నావో వివరించేటువంటి శక్తి ప్రమాణానికి ఉంది. ప్రమాణం ఆ విషయాన్ని చెబుతూ ఉంది. నీకు ఏ సందేహం లేకుండా గురువు దాన్ని అందిస్తాడు గనక నిశ్చయం, నిర్ధారణం. ఇది ఇప్పుడు ఉప ని అర్థమైపోయిందే. ఉప సమీపంగా ఉండేటువంటి విషయం నిర్ధారణ చేసి సంశయం లేకుండా చెప్పడం. అది ఏంటి? విశరణగత్య అవసాధనేషు. ఇవి వేదాంత వాక్యాలు, ఇవి ఉపనిషత్తుల్లో ఉండేటువంటి వాక్యాలు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? వేదాంత వాక్యానాం జీవేశ్వరైక్యమేవ తాత్పర్యం. డెఫినేషన్ అది. వేదాంత వాక్యానం, ఈ వేదాంత వాక్యాలు, అది అయమాత్మ బ్రహ్మ కావచ్చు, ప్రజ్ఞానం బ్రహ్మ కావచ్చు, సర్వం కల్విదం బ్రహ్మ కావచ్చు, అహం బ్రహ్మాస్మి కావచ్చు. వేదాంత వాక్యానాం జీవేశ్వరైక్యమేవ తాత్పర్యం. జీవుడు ఈశ్వరుడు సృష్టికర్త. కాబట్టి జీవుడు, నీవు ఎవరైతే జీవుడు అని అనుకుంటూ ఉన్నావో, నీవు ఈశ్వరుడు వేరు కాదు, ఇద్దరు ఒక్కటే అని నిర్ణయం చేయడమే వేదాంత వాక్యాల యొక్క ఏకవాక్యత, తాత్పర్యం. అది విషయం. వేదాంత వాక్యానాం జీవేశ్వరైక్యం ఏవ, జీవేశ్వర ఐక్యం ఏవ తాత్పర్యం. కాబట్టి జీవుడు వేరు, దేవుడు వేరు అనేది వేరు. అది మన సాధన సాగినంత వరకు
కర్మయోగంలో మనం ఉన్నాం గనక పరమేశ్వరుడు వేరు, నేను వేరు. ఎందుకని నా దగ్గర అనర్థాలు చాలా ఉన్నాయి గనక వాటిని పోగొట్టుకోవాలి. కాబట్టి పరమేశ్వరుని ఆశ్రయించి త్వమేవ శరణం గచ్చ సర్వభావేన భారత. కాబట్టి ఆయన్ని ఆశ్రయించుకొని భక్తి చేసి నేను తరిస్తాను. కానీ జ్ఞానం దగ్గరకు వచ్చేటప్పటికి నువ్వు భక్తి చేయడానికి నీకు వేరే వస్తువే లేదు. ఎందుకని ఉన్నదంతా ఒక్కటే చెబుతాడు అది కూడా. కాబట్టి ఇప్పుడు మనం సాధించాల్సింది ఏంటో ఉపనిషత్తు చెప్తూ ఉంది. అర్థమైపోయింది? ఇప్పుడు సాధ్య విషయం ఏంటో చెప్పండి. మనం ఏమి సాధించాలండి? సాధ్య విషయం సాధక స్వరూపం ఏవ. అంతే. ఏదైతే నువ్వు సాధించాలనుకుంటున్నావో సార్ సాధ్య విషయం, అది సాధక స్వరూపం ఏవ. సాధకుని యొక్క స్వరూపమే, నీ స్వరూపమే. నువ్వు ఏదైతే పొందాలనుకుంటున్నావో అది ఎక్కడో ఉంది అని నువ్వు అనుకోవడం వల్ల మొన్న రాత్రి నిన్న ఉదయం కర్మలు చేసి 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 అలిసిపోయాం. కాబట్టి కార్యం కనుక అదైతే కార్యశ్చేత్ మోక్ష అభ్యుపగమ్యతే అనిత్య స్యాత్. రాత్రి క్లియర్గా చూచాం. కాబట్టి నువ్వు చేసే పనుల వల్ల కనుక మోక్షం వచ్చేటట్లయితే ఆ మోక్షం అనిత్యమైపోతుంది. ఎందుకని? నీ పనులకి నీ కర్మలకు ఫలితాలు వస్తాయేమో కానీ మోక్షం వచ్చేందుకు అవకాశం లేదు. పరిమితమైన కర్మలకి పరిమిత ఫలితాలు వస్తాయి. మోక్షం అనంతమైంది. అది నీ స్వరూపం, అది నీ స్వరూపం. కాబట్టి సాధ్య విషయం ఏదైతే సాధించాలి అనుకుంటున్నాడో అది సాధక స్వరూపం ఏవ. నీ స్వరూపమే అది, నీకన్నా అన్యమైనటువంటిది కానే కాదు. ఇప్పుడు ఒక డౌట్ నాకు వస్తుంది. అప్పుడు దాన్ని సాధ్యం అంటారా? ఏదైతే నేను పొందాలనుకుంటున్నానో అది సాధ్యం. నేను బాగా అర్థం చేసుకోండి. ఇది వేదాంతమే కాదు, ఏదైనా సరే. స్వామీజీ నేను గ్రేడ్ 1 టెస్ట్ పాస్ అవ్వాలన్నాడు అనుకోండి ఒక కుర్రవాడు, అది సాధ్యం. దాన్ని ఎలాగైనా సాధించుకోవాలనుకుంటూ ఉన్నాడు. అలా సాధించుకునేవాడు ఉన్నాడు కదా, వాడు సాధక, వాడిని సాధకుడు అంటారు. ఈ సాధకుడు ఆ సాధ్యాన్ని సాధించుకోవడానికి శ్రమిస్తాడు. చూచారా? దట్ ఈజ్ సాధన. సాధ్యము, సాధకుడు, సాధన, ఇదంతా కర్మయోగంలో నడుస్తుంది సార్. ఇక్కడికి వచ్చేటప్పటికి సాధ్యం ఎవరు? సాధ్య విషయం సాధక స్వరూపమేవా కదా. అందువల్ల సాధ్యం వేరుగా లేదు. అర్థం కావడం కోసం శాస్త్రం బ్రహ్మమును సాధ్యము అంటుందే కానీ సాధ్య విషయం అని. ఇది సాధ్య విషయం కాదు, సిద్ధ విషయం. ఆ పాయింట్ చూడండి, సిద్ధ విషయం. నీ దగ్గర ముందు సార్ సిద్ధం సుమతే, సిద్ధం సిద్ధం సుమతే, సిద్ధంగా ఉంది, సాధ్యం కాదు. నువ్వు పొందాల్సిన అవసరం లేదు, నువ్వు పొందే ఉన్నావు. పొందే ఉండినా నీకు తెలియడం లేదు గనక లేనట్లు అనుకొని పొందడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఇది మహర్షులు వెళ్ళినటువంటి మార్గం. ఏష పంథ, ఇదే మార్గం. ఈ మార్గంలోనే తరించాలి తప్ప నాణ్య పంథ విద్యతే అయనాయ. మరొక మార్గంలో పోతే ముందుకు పోవచ్చు, ఇంతకన్నా ఉత్తమమైనటువంటి జన్మ మనకు రావచ్చు. సత్కర్మల వల్ల మంచి జన్మ, పుణ్యాల వల్ల మంచి జన్మ రావచ్చేమో కానీ మోక్షాన్ని పొందే అవకాశం మాత్రం లేనే లేదు. అదే నీ నిశ్చయం, నిర్ధారణ. ఈ విషయంలో రెండో ఆలోచన లేదు కనుక సాధ్య విషయం అనుకుంటున్నామే కానీ ఉప అనేది కనుక మనకు అర్థమైపోయిందంటే ఇది సిద్ధ విషయమే కానీ సాధ్య విషయం కాదు. నేనున్నాను, అహమస్మి, నేను ఉన్నాను, ఐయామ్ అని నీకు తెలుసా తెలీదా? స్వతసిద్ధం సార్, అది స్వతహా సిద్ధం, సెల్ఫ్ ఎవిడెంట్. మిగతా అన్నీ నీకు తెలుస్తూ ఉన్నాయి, నీవు ఉన్నట్లు నీకే తెలుసు. వచ్చిన బాధ ఏంటంటే నీవు ఎవరు? నేనున్నానని ప్రతి మనిషి చెప్తున్నాడు ఆయన. అహమస్మి 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 అందరం చెప్తున్నాం కదా. అహం అహం అనే పదం వాడుతూనే ఉన్నాం. మళ్ళీ దీన్ని ఈవినింగ్ కనెక్ట్ చేస్తాను. నిన్న ఈవినింగ్ ఈరోజు కనెక్ట్ అవుతా ఉంది, చూస్తూ ఉన్నారు మీరు. దీన్ని ఈవినింగ్ కనెక్ట్ చేస్తాను నేను. కాబట్టి అహం అహం నేను 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 అంటున్నాడు చూచారా? ఆ నేనేంటని అడిగామనుకోండి, నేను అని మాత్రం అందరూ అంటారు. ఆ నేనేమిటని అడిగితే ఒక అతను నేను దేహం అంటాడు, ఒక అతను నేను ఫలానా ఆయన కొడుకుని అంటాడు, ఒక ఆయన నేను డాక్టర్ అంటాడు, ఇంకొక ఆయన నేను ఇంజనీర్ అంటాడు, ఇంకొక ఆయన నేను మనసు అంటాడు, మరొకరు నేను ఇంద్రియాలు అంటారు. ఇది వచ్చిన బాధ. నేనని మాత్రం అందరూ అంటూ ఉన్నారు. ఆ నేను ఎవరు? కోహం
ఆ అహం నేననేది కహ ఎవరు? రమణ మహర్షి చెప్పింది అదే. హూ యామ్ ఐ, అదే కోహముకి అది ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్లోకి, అంతే, ఇంకేం లేదు. నేనెవరు, కోహం, అహం కహ. ఇది ఎంత దారి తప్పిపోయిందంటే మహర్షి చెప్పింది వేరే, ఇప్పుడు మహర్షి చెప్పింది లేదు. మహర్షి పేరుతో మహర్షి అంగీకరించని సత్యం తిరుగుతూ ఉంది. అండర్స్టాండ్? ఎట్టే పరిస్థితులు అంగీకరించడు రమణ మహర్షి, నాకు అర్థమైనంత వరకు. దాన్ని రమణ మహర్షి యొక్క వాణి, రమణ వాణి అని తిరుగుతూ ఉంది ప్రపంచంలో, రమణ సందేశం అని తిరుగుతూ ఉంది. రమణ బోధించింది ఇదే అని అంటున్నారు. ఏంటి? కోహం, నేనెవరు, కాబట్టి నువ్వు కూర్చొని ఆయన, ఏ గురువు దగ్గర పోవద్దు, ఏమి తెలుసుకోని అవసరం లేదు, నువ్వే కూర్చొని కోహం 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 కోహం. చూడండి, దీనివల్ల ఏం తెలుస్తుంది? చిన్నప్పుడు నేను కూడా అనుకున్నాను, నేను కూడా చేశాను కూడా. ఏం చేస్తాం, కర్మ నిజమేనేమోనని పెద్దలు చెబితే. ఇంకా నాకు వేరేగా చెప్పారనుకోండి, కో అని ఇక్కడి నుంచి గాలి తీసుకో, హమ్ అని ఇక్కడి నుంచి వదిలేని. హమ్మకు అర్థం లేదు, అహం అది అర్థమవుతుంది. సోహం అంటే ఇవన్నీ కర్మ. సో అని తీసుకో, హమ్ అని వదిలేనే అంటే సో అనేది ఒక అక్షరము, హమ్ అనేది ఒక అక్షరం అంటాయా. అహం సహా సోహం. భాష తెలియనటువంటి గొడవ, భావం అర్థం కానిటువంటి విషయం. కాబట్టి కోహం నేను ఎవరు అంటే దాని అర్థం ఏంటంటే, మహర్షి ఆయన ఇట్లా కూర్చొని టీచ్ చేయలేదు. కాకపోతే ఒక్క డిఫరెన్స్ ఏంటంటే, తిరుపతికి వెళితే నువ్వు స్వామిని దర్శనం చేసుకొని వస్తావు, ఆయన నీతో మాట్లాడు, నువ్వు మాట్లాడతావు. తిరుపతిలో మనం మాట్లాడతాం కదా క్యూలో, పోయినసారి నాకు 8 లక్షలు వచ్చింది, నీకు 2 లక్షలు వేశాను, ఈసారి కనుక 16 లక్షలు వస్తే 4. మనం మాట్లాడతాం ఆయనతో. ఆయనేమో నోరు తెరవడు, కళ్ళు కూడా తెరవడు, నామం ఉంది. దట్ ఈజ్ లార్డ్ వెంకటేశ్వర. అర్థమవుతుంది? అదే మహర్షి ఉన్న రోజుల్లో తిరువణామలైకి వెళితే మహర్షిని మనం ఏదైనా అడిగితే చెబుతాడు. బాలాజీ నోరు తెరవడు, రమణ మహర్షి తెరుస్తాడు. నా దృష్టిలో అదే డిఫరెన్స్, అంతే, ఇంకేలేదు. కనుక బాలాజీని దర్శనం చేసుకొని వస్తాం, రమణ మహర్షిని దర్శనం చేసుకొని వస్తాం. అంతేగా ఆయన కూర్చొని నీకు ఒక ఉపనిషత్తు బోధించడం, గీత బోధించడం, బ్రహ్మసూత్రాలు బోధించడం చేయలేదు. కోహం, నువ్వెవరో తెలుసుకో అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, నేను చేయను ఆ పని, నాది కాదది, బోధించే గురువుల దగ్గరికి వెళ్ళి తెలుసుకో. తద్విజ్ఞానార్థం గురుమేవ అభిగచ్చేది. కాబట్టి నేనెవరని ఇప్పుడు నేను కూర్చున్నానండి, నేనెవరు అంటే ఏం చేస్తుంది? అయ్యా నువ్వు యు ఆర్ అన్ ఇడియట్, సరేనా? అనర్థాలు ఉన్నాయి కదా. 10 సంవత్సరాలు చేశాను అనుకోండి, కోహం కోహం, 10 సంవత్సరాలు ఏమని వస్తుంది ఆన్సర్? సేమ్ ఇడియట్ కాదా? చెప్పండి. ఇంత విచారం శాస్త్రంలో ఎందుకు నడిచింది సార్? కాబట్టి కోహం అనేటువంటిది మంత్రం కాదు, సోహం అనేది కూడా మంత్రం కాదు. ఉపనిషత్తులో ఉంది కనుక సోహం అనేది మంత్రం అంటాం. ఎందుకంటే ఉపనిషత్తులో ఉన్నవన్నీ గీతలో ఎట్లాగైతే శ్లోకాలు అంటాము, ఉపనిషత్తు వాటిని ఉపనిషత్ మంత్రాలు. కాబట్టి మంత్రం మననాథ త్రాయతే ఇది మంత్ర, మననం చేసేటువంటి వాడిని రక్షించేది మంత్రం. బట్ ఇక్కడ కోహం అన్నప్పుడు విచారం చేయాలి. ఆ అహం శబ్దార్థం ఏంటి చూస్తాం ఇప్పుడు ఈ ఉపనిషత్తులో. అహం ఏంటో ఎన్ని కోణాల్లో తిరుగుతుందో అది రోజు రోజుకి. దేర్ఫోర్ స్వతసిద్ధం కనుక నువ్వు ఉన్నట్లే నీకు తెలుసు, కానీ ఎలా ఉన్నావో తెలియదు. అందువల్ల రకరకాలుగా చెప్తూ ఉన్నావు. అది నీకు శాస్త్రం తెలియజేస్తూ పోతుంది. శాస్త్రం తెలియజేసిన తర్వాత స్వతసిద్ధం గనక, శాస్త్రం తెలియజేసిన తర్వాత ఏమవుతావు నువ్వు? గురువు దగ్గరకు పోయి శాస్త్రం తెలుసుకోవాలని పోతాడే వాడు బ్రహ్మవిత్. బ్రహ్మమును గురించి తెలుసుకోవాలని పోయేవాడు. ఇదిగో ఇప్పుడు ఎంటర్ అవుతాడు కుర్రాడు, అందుకని చెప్తున్నా. బ్రహ్మవిత్ వాడు ఏమవుతాడు? గురువు బోధించిన తర్వాత బ్రహ్మ ఏవ భవతి. బ్రహ్మవిత్ బ్రహ్మ ఏవ భవతి. బ్రహ్మమును తెలుసుకునేవాడు బ్రహ్మమే అయిపోతున్నాడు. అయిపోతున్నాడు అంటే సార్ మామిడికాయ పండు అయినట్టుగానా? మామిడికాయ మామిడి పండు అయినట్టు అయ్యాడా? నో, నో చేంజ్. నిత్య వస్తువు అది. అందువల్ల వాడు బ్రహ్మమును తెలుసుకోగానే ఏమి చేయని అవసరం లేకుండా తెలుసుకోగానే వాడు అది అయిపోతున్నాడు అని అంటే వాడు అది అయ్యే ఉన్నాడు. అది పాయింట్. అయ్యే ప్రశ్న లేదు. ఇప్పుడు కానివాడు కనుక రేపు ఉదయం అయ్యాడా, ఎల్లుండి మళ్ళీ కాకుండా పోతాడు, కాలంలో జరుగుతుంది కనుక.
కాబట్టి బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. ఆ బ్రహ్మమును గురించి ఎవడైతే వింటూ ఉన్నాడో, అజ్ఞాని అయినా సరే వాడు బ్రహ్మం అయ్యే ఉన్నాడు. ఎందుకు అజ్ఞాని అంటే వాడు బ్రహ్మమని వాడికి తెలియదు కనుక. గురుముఖత ఆ శాస్త్రాన్ని అధ్యయనం చేసిన తర్వాత, శ్రవణం జరిగిన తర్వాత వాడు బ్రహ్మమైనటువంటి జ్ఞానం వాడికి కలుగుతూ ఉంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. బ్రహ్మవిత్ బ్రహ్మ ఏవ భవతి. ఎక్కడ? ఇక్కడే సమీపే. అందువల్ల తైత్రీయంలో మహాద్భుతంగా ప్రవచించాడు ఋషి. బ్రహ్మవిదాప్నోతి పరం. బ్రహ్మవిత్ ఎవడైతే బ్రహ్మను తెలుసుకోవాలనుకుంటూ ఉన్నాడో, దే ఆర్ నోవర్ ఆఫ్ బ్రహ్మన్, ఆప్నోతి పరం. పరం అది బ్రహ్మం, ఉత్కృష్టమైనటువంటిది, సర్వోపద్రవరహిత స్థితి, బ్రాహ్మీ స్థితి. అది పొందుతూ ఉన్నాడు. ఇదే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మవితాప్నోతి పరం తదేషాభ్యుక్త సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం సోస్నుతే సర్వాన్ కామాన్ సహ. ఎంత అద్భుతంగా చూ. ఆ బ్రహ్మం ఎక్కడుందో తెలుసా? యహ ఎవరి యొక్క, యో వేద నిహితం గుహాయాం, వాడి హృదయ గుహలోనే వాడు దర్శించేస్తున్నాడు అన్నాడు జ్ఞానం. బ్రహ్మమును తెలుసుకునేవాడు బ్రహ్మమును పొందుతాడు. ఎలా పొందుతాడు? పొందే ఉన్నాడు, తెలియలేదు, తెలుసుకుంటాడు. ఏమని తెలుసుకుంటాడు? ఏ బ్రహ్మమునైతే నేను తెలుసుకోవాలనుకుంటున్నానో ఆ బ్రహ్మము నా ఆత్మయే బ్రహ్మం కనుక అయమాత్మ బ్రహ్మ, దాన్ని హృదయంలోనే తెలుసుకుంటూ ఉన్నాడు. ఇది ఆత్మదర్శనం సార్. ఆత్మదర్శనం కూడా ఈజ్ ఎ రాంగ్ వర్డ్. ఎందుకో తెలుసా? ఆత్మను నువ్వు దర్శించాలంటే, ఈ పుష్పాన్ని నేను దర్శిస్తున్నాను అంటే పుష్పం నాకన్నా వేరుగా ఉంది. ఆత్మని నేను దర్శించానంటే నువ్వు అనాత్మ అయిపోతావు. నో, నువ్వే ఆత్మ. అందువల్ల ఆత్మ దర్శనం కాదు, ఆత్మానుభూతి. ఆత్మానుభూతి, అండర్స్టాండ్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పదాలు. మనకు తెలిసినవి అయినా రాంగ్ వేలో పోతూ ఉన్నాయి. వాటిని చక్కగా సరైన మార్గంలో అర్థం చేసుకున్నప్పుడే జ్ఞానం కలుగుతుంది. ఇది ఆత్మానుభూతి. ఇప్పుడు మనం అధ్యయనం చేసేది ఉపనిషత్తు, అవునా? అంతేనా? సో ఏదైతే మనం అధ్యయనం చేస్తున్నామో దాని పేరు ఉపనిషత్తు. దాంట్లో ఉండే విషయం ఏంటో చెప్పండి. ఇప్పుడు ఇంతసేపు చెప్పాను కదా నేను. దాంట్లో ఉండేది ఉపనిషత్తే సార్, కాదా? అర్థం చేసుకోండి. షద్ చూచాం, ఉప చూచాం, నీ చూచాం. స్వామీజీ ఈ గ్రంథం నామం ఏంటి స్వామీజీ? ఉపనిషత్ అయ్యా. గ్రంథ విషయం ఏమిటి స్వామీజీ? ఉపనిషత్ అయ్యా. గ్రంథ విషయం ఉపనిషత్. బ్యూటీ. గ్రంథ నామం ఉపనిషత్. ఇది కాబట్టి ఉపనిషత్ విషయం ఉపనిషదేవ. బాగుంది. ఇప్పుడు ఉపనిషత్ విషయం ఉపనిషదేవ. అయ్యా ఉపనిషత్తు ఏం చెప్తా ఉంది? ఉపనిషత్తే చెప్తా. ఎందుకని? అదిగో ఆ పదానికి అర్థం చెప్పేటప్పటికి అయిపోయింది. మనకు కావాల్సిందేదో, మనం పొందాల్సిందేదో, ప్రతిబద్ధకాలి అన్నీ అయిపోయినాయి. ఉపనిషద్ యాక్చువల్గా లేచిపోవచ్చు ఇప్పుడు, కానీ కేన్ ఉంది కదా, ఉపనిషత్తు అయింది, కేన గాల. కాబట్టి కేన కోసం కూర్చోవాలి. కేన అంటే ఎవరి చేత, బై హూ. కేన క్వశ్చన్ అంటే ఎప్పుడైతే క్వశ్చన్ పడిపోయిందో అక్కడెవరో శిష్యుడు ఉండాడని అర్థం. చూద్దాం అదంతా కూడా. కనుక ఉపనిషద్ విషయం ఉపనిషదేవ. దీన్ని ఏమంటారంటే శాస్త్రంలో ప్రతిపాదక ప్రతిపాద్య సంబంధ. ప్రతిపాదక ప్రతిపాద్య, ఏదైతే ప్రతిపాదింపబడుతూ ఉందో అది బ్రహ్మ విషయం. దాన్ని ఏదైతే ప్రతిపాదిస్తూ ఉందో, నీకు తెలియజేస్తూ ఉందో అది గ్రంథం. చూచారా? గ్రంథాలు చదవడం ఎందుకండి? గ్రంథాలు చదవమని ఎవరు చెప్పలే, వేదాంతం చదవమంటున్నాం. వేదాంతాన్ని అధ్యయనం చేయమంటున్నాం, చదవడం కూడా కాదు, శ్రవణం చేయమంటున్నాం. గురుముఖత మరొక మార్గమే లేదు సార్. శ్రవణమేవ సాధనం. ఇంకెట్లా వస్తుందో నీకు చెప్పు, మరొక మార్గం ఏంటో చెప్పు, నేను కూడా ఫాలో అవుతా. లేదు. కాబట్టి ప్రతిపాదక ప్రతిపాద్య సంబంధ. శాస్త్రానికి నువ్వు పొందాల్సిన విషయానికి సంబంధం ఉంది. నువ్వు పొందాల్సిందే బ్రహ్మం. ఆ బ్రహ్మము నీకు తెలియాలి. ఎందుకని? జ్ఞాన రూపంలో ఉంది కనుక. నీకు కావాల్సింది మోక్షం.
మోక్షాన్ని నువ్వు పొందాలి, ఎందుకంటే జ్ఞాన రూపంలో ఉంది కనుక. జ్ఞానం అనేటువంటిది జ్ఞానం కలిగిన వాడు ఇచ్చినప్పుడే జ్ఞానం లేని వాడికి అందుతుంది, కానీ మరొక విధంగా అందడానికి మార్గం ఈ ప్రపంచంలో లేదు. వెలిగే దీపమే ఇంకో దీపాన్ని వెలిగిస్తుంది. జ్ఞానం కలిగిన వాడే మరొకటి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అండర్స్టాండ్? అది విషయం. ప్రతిపాదక ప్రతిపాద్య సంబంధ అంటుంటారు కదా. గ్రంథాలు చదివితే ఏమొస్తుందండి? అనుభవం కలగాలి. కానీ అనుభవం వదిలేండి సార్, చండాలం. నిన్న చూసాం కదా అనుభవం అంటే ఏంటో దాని అర్థం. అనుభవం అవసరం లేదు, అనుభూతి. అనుభూతి అంటే నీ స్వరూపాన్ని నువ్వు, స్వరూపానుభూతి అది నీకు కలగాలంటే శ్రవణమేవ సాధనం. అది తెలియడం లేదు గనక, అది నీవే గనక తెలుసుకోవాలి గనక జ్ఞానం కలగడం వల్ల తెలుస్తుందే కానీ మరొక విధంగా తెలిసేందుకు అవకాశం లేదు గనక అటువంటి శాంత స్వరూపమైనటువంటి ప్రశాంతం, నిష్కళం అటువంటి బ్రహ్మమును నువ్వు పొందాలనుకుంటున్నావు, పొందే ఉన్నావు, నీకు తెలియడం లేదు. కాబట్టి తెలుసుకుంటూ ఉన్నావు గనక అటువంటి శాంత స్వరూపమైనటువంటి బ్రహ్మమును పొందడానికి నువ్వు శాంతి పాఠంతోనే మొదలెట్టాలి. దట్ ఈస్ ద థింగ్. ఇప్పుడు శాంతి మంత్రం మీరు చెప్పారు, నేను చెప్పాను. దాని అర్థం ఒకసారి చూద్దాం. ఆప్యాయంతు మమాంగాణి, అది ఫస్ట్. మమ అంగాని ఆప్యాయంతు ప్రాప్నువంతు ఇత్యర్థః. మమ అంగాని, నా అవయవాలు ఏవైతే ఉన్నాయో, మమ అంగాని, నేను అంగి, అవి అంగములు, నాకు ఉపయోగపడేవి, నేను ఉపకరించుకునేటివి కరణాలు అవన్నీ కూడా. కాబట్టి మమ అంగాని మమ కరణాన్ని ఇత్యర్థః. కాబట్టి వేటినైతే నేను ఉపయోగించుకుంటూ ఉన్నానో ఇన్స్ట్రుమెంట్స్ నాకు ఇవన్నీ కరణాన్ని. మమ అంగాని ఆప్యాయంతు, సీ ది పాయింట్. ఆప్యాయంతు అంటే వృద్ధిం ప్రాప్నువంతు, వృద్ధిం ప్రాప్నువంతు. నా అవయవాలన్నీ కూడాను, నా అంగాలన్నీ కూడాను శక్తివంతముగా ఉండుగాక. ఆప్యాయంతు ప్రాప్నువంతు. ఫస్ట్ ఎత్తుకోవడమే. అంటే దేహం ఏదైతే ఉందో, ఇప్పుడు మీరు సాధన చేయాలి, దేహం సహకరించాలి కదా. ఇక్కడ శ్రవణం చేయాలి, దేహం సహకరించాలి, ఇంద్రియాలు సహకరించాలి, మనసు సహకరించాలి. దేహం ఉంది, చెవులు వినపడవు, ఏం చేయాలి? చెవులు వినలేవు. దేహం ఉంది, చెవులు వినలేవు, మనసు లేదు, మనసు లేదు. అది ఎక్కడ తిరుగుతూ ఉంది? జ్ఞానం ఎట్లా కలుగుతుంది? చూచారా? మనం ఇక్కడ ఉంటే లాభం లేదు. కాబట్టి ఇవన్నీ ఆరోగ్యకరంగా ఉండాలి సార్, ఇది ఇంపార్టెంట్. అందువల్ల శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం. కాళిదాసు అన్నదన్నమాట. కుమార సంభవం అంటాడు, శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. కాబట్టి ధర్మాన్ని సాధించడానికి శరీరం ఉండాలి, మోక్షాన్ని సాధించడానికి శరీరం ఉండాలి. ఇప్పుడు ఎందుకని? సాధన దశలో ఉన్నాం కనుక, తెలుసుకునే దశలో ఉన్నాం కనుక, శ్రవణ దశలో ఉన్నాం కనుక చక్కగా గురువు దగ్గర కూర్చొని శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. ఎస్, అలవాటు పడాలి అవన్నీ కూడా. ఇప్పుడు శరీరం కూర్చోమంటే కూర్చోవాలి. శరీరం ఇలా కూర్చుంది అనుకోండి, గురువు చెప్తానే ఉంటాడు, వాడు తూగుతూనే ఉంటాడు. అర్థమవుతా ఉంది. కాబట్టి శరీరం కూర్చోవాలంటే కూడాను ఆరోగ్యకరంగా ఉండాలి. అందువల్లనే ఎప్పుడు కూడాను సూర్యోదయానికి ముందు చిలికినటువంటి వెన్న శ్రేష్టం అంటుంటారు. అట్లాగే బాల్యంలో రావాలి ఇవన్నీ. బాల్యంలో వస్తే దృఢపడిపోతాయి. ఎందుకంటే శరీరము మాట వింటుంది, మనసు మాట వింటుంది, ఇంద్రియాలు మాట వింటాయి. ఒక దశ వచ్చేసి ఏవేవో అన్నీ అనుభవించేసిన తర్వాత దీని దగ్గరకు వస్తే ఏదో ఇది ఒక తమాషా ఊరగాయలాగా ఉంటుందే కానీ ఆకలి తీర్చే ప్రశ్నే ఉండదు. ప్లీజ్, చూశాను చాలా, అంత పరిశీలించి పిండితార్థం. అందుకని దేహము సుష్టిగా ఉండాలి, చాలా ఆరోగ్యకరంగా ఉండాలి. కాబట్టి మమ అంగాని ఆప్యాయంతో ప్రాప్నవంతు వృద్ధిం ప్రాప్నవంతు. కాబట్టి శరీరం బాగుండాలి. ఎందుకంటే తాగేది పాలే అయినా పాత్ర బాగుండాలా లేదా? కొందరు అంటుంటారు, మనసుతో కదా స్వామి వింటున్నాను, శరీరం ఎట్లా ఉంటాయి ఏమని. నువ్వు మనసుతో వింటున్నావు, బాగుంది, కడుపు నొప్పి వచ్చింది. ఇప్పుడు మనసు నీకు వింటదే, అంత దేహాన్ని మనసుని వేరు చేసి, ఓ దేహమా నువ్వు సఫర్ కావే, ఓ మనసా నువ్వు వినవే. అమ్మా, అంత ఉందండి మన దగ్గర. ఊరికే నేల విడిచి సాము చేయొద్దు అన్నారు పెద్దలు.
మన స్థాయి కూడా ఏదో తెలుసుకోవాలి. 4 మాటలు వినేసి మనం అంతటి వాళ్ళం అని అనుకోకూడదు. ఇప్పుడు రమణ మహర్షిని గురించి 4 మాటలు మాట్లాడి మనమే రమణ మహర్షి అనుకుంటే గోచిపెట్టుకొని తిరగడం కన్నా ఏ ఉండదు. ఏది జ్ఞానం రావాలి కదా, కౌపినవంతగా కాదు, జ్ఞానం రావాలి కదా. దేర్ఫోర్ బాగా అర్థం చేసుకోండి, తాగేది పాలే అయినా పాత్ర శుద్ధిగా ఉండాలంటున్నాను. కనుక మనసే తెలుసుకుంటూ ఉండిన దేహం కూడాను పుష్టిగా ఉండాలి. కనుక మమ అంగాని ఆప్యాయంతో వృద్ధిం ప్రాప్నువంతు. నెక్స్ట్, ఆప్యాయంతో మమ అంగాని వాక్. వాక్, ఈ వాక్ ఏదైతే ఉందో మాట్లాడుతున్నాం కదా, అది వాక్కు. ప్రాణ, చక్షు, శ్రోత్రం, అథ బలం, ఇంద్రియాణి చ సర్వాణి. అయ్యా, ఇవే కాకుండా దేహం శక్తివంతంగా ఉండడమే కాకుండా నా వాక్కు, నేను మాట్లాడుతున్నాను కదూ, వాక్కు, ప్రాణం, చక్షు అంటే కళ్ళు, శ్రోత్రం చెవులు, అధ మరియు బలం, ఇంద్రియానిచ సర్వాణి సర్వేంద్రియాలకి చక్కటి బలం కలిగి ఉండాలి, శక్తివంతంగా ఉండాలి. మొట్టమొదట ఎత్తుకోవడమే రథాన్ని సిద్ధం చేయడం ప్రయాణానికి, సరేనా? దేహమేమో బాగా శక్తివంతంగా ఉండాలి, దాంతో పాటుగా వాక్కు కూడా అట్లాగే ఉండాలి. వాక్కు అనడంలోనే ఉపనిషత్తుని కొద్ది వేరుగా చూడాలి. అంటే జనరల్గా వాక్ అనుకుంటాం, కాదు. వాక్పాణి పాదపాయూపస్థానీతి కర్మేంద్రియాణి. వాక్ అనేది కర్మేంద్రియం కాబట్టి వాక్కు అని అన్నాడంటే అది ఉపలక్షణం. అయ్యా, వాక్కు, పాదము, అట్లాగే చెయ్యి, కాలు, పాయూపస్థానీతి. కాబట్టి ఈ 5 కర్మేంద్రియాలు ఏవైతే ఉన్నావో 5 కర్మేంద్రియాలని చెప్పకుండా ఒక్కటి చెబితే అన్నీ చెప్పినట్టే. దాన్ని ఉపలక్షణం అంటారు. అంటే 5 చెప్పకుండా గ్రంథ విస్తరణ, ఒక్కటి చెబితే మిగతా 5 అర్థమైపోతాయి. దాన్ని ఉపలక్షణం అంటారు. వాక్కు అనగానే ఇప్పుడు మీకు అర్థమైపోయింది, కర్మేంద్రియాణి. ప్రాణ, నెక్స్ట్ వాక్ అయిపోయిన తర్వాత ప్రాణం ఎట్లా? ఇప్పుడు ప్రాణాద్యాహ పంచవాయవ, పంచప్రాణాలు అంటారు కదా. ప్రాణాద్యాహ పంచవాయవ, ప్రాణవాయువు, అపానవాయువు, ఉదానవాయువు, సమానవాయువు, వ్యానము, ఈ 5 కలిసి పంచప్రాణాలు. ఒక్కో పని చేస్తూ ఉంది లోపల. ప్రాణాద్యాహ పంచవాయవ. ప్రతిరోజు చెప్తాం పూజలో కూడా, కానీ ఆలోచించం దాని గురించి. ప్రాణాయ స్వాహ, మానాయ స్వాహ, చివరికి వచ్చిన హా, ఇంకేముండదు. కాబట్టి ప్రాణము, అపానము, ఉదానము, సమానము, వ్యానం, ఇప్పుడు నేను వాటిని ఎక్స్ప్లెయిన్ చేయను, కానీ గతంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను. కాబట్టి ఏదేది ఏమేమి పనులు చేస్తూ ఉంది లోపల, ఈ 5 ప్రాణాలు మనకు ఉన్నాయి. అంటే వాస్తవానికి ఇదంతా గాలే. బయట ఉన్నప్పుడు గాలి అంటున్నాం, అట్మాస్ఫిరిక్ ఎయిర్. అదే లోపలికి వచ్చినప్పుడు ప్రాణంగా మారుతూ ఉంది, ఇంకేమీ లేదు. ఎందుకని లేదు స్వామీజీ, గాలి వేరు ప్రాణం వేరు అంటే ముక్కు పట్టుకుంటే పోతాడు. ఆ గాలి రావాలి, అది లోపలికి పోవాలి, అక్కడ ప్రాణక్రియ నడుస్తుంది. ఆ ప్రాణక్రియలో ఈ 5 భాగాలు ఉన్నాయి. కాబట్టి వాక్కు అన్నప్పుడు కర్మేంద్రియాలు, ప్రాణాద్యాహ పంచవాయవ. కాబట్టి ఈ పంచప్రాణాలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రాణ కిందకు వచ్చేసాయి. ఇవి కూడా ఆప్యాయంతో వృద్ధిం ప్రాప్నువంతు. అందుకు ప్రాణాయామం చేసేది, సరేనా? ప్రాణాయామం చేసేది అందుకు సార్, కేవలం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు అది ఎట్లయిపోయిందంటే ప్రాణాయామంతోనే మోక్షం వస్తుందని కొందరు. ఏం చేస్తాం? ఇలాగే ఉంటుంది. ఇలా ఉంటేనే ఇది కలియుగం, లేకపోతే ఇంకొక యుగం అయిపోతుంది. అయ్యా నువ్వు ప్రాణాయామం చేయి మోక్షం వస్తుంది. ఇప్పుడు ఇంకా కొత్తది వచ్చింది, ఆర్థరైటిస్ కూడా ప్రాణాయామమేనట. ఓరిని దుంపదగా. 8 సంవత్సరాలు డాక్టర్ చదువుకొని, మెడిసిన్ చదువుకొని వస్తే వాళ్ళని ఇన్సల్ట్ చేస్తావటయ్యా నువ్వు. నాన్ సెన్స్. ఒక 2 నిమిషాల్లో చెప్తాను నీకు కావాలంటే ప్రాణాయామం, నీకు తెలియని రీతుల్లో. దానికి ఆర్థరైటిస్ పోతుందే, మొక్కళ్ళ నొప్పులు పోతాయి, స్పాండిలైటిస్ పోతుంది. అష్టదరిద్రం. ఎందుకు చెప్తున్నానంటే ఏది ఎందుకుందో అర్థం కాకపోవడం వల్ల, ఉన్నది ఉన్నట్లుగా తెలియనప్పుడు మనకు తెలిసేదంతా లేనిదే. రాత్రి చూచాం కదా, ఫస్ట్ సెంటెన్స్ నాకు ఇంకా జ్ఞాపకం ఉంది, మీరు మర్చిపోయినా. అర్థమవుతుంది. కాబట్టి
ప్రాణాద్యాహ పంచవాయవ. ఇంక తర్వాత వాక్, ప్రాణ, చక్షు, శ్రోత్రం. చక్షు కన్ను, శ్రోత్రం చెవి. కాబట్టి చెవి, కన్ను, ముక్కు, నోరు ఇవన్నీ కూడాను మనకు జ్ఞానేంద్రియాల కిందకు వస్తాయి. చర్మం. కాబట్టి ఈ 5 జ్ఞానేంద్రియాలు కనుక ఎప్పుడైతే చక్షు శ్రోత్రం అన్నాడో పంచ జ్ఞానేంద్రియాని, కర్మేంద్రియాని మనం కర్మ చేసేటువంటివి ఆర్గన్సే. అవి కూడా అంగాని, మోటార్ ఆర్గన్స్. అవి కర్మ చేయడానికి ఉపయోగపడతాయి. ఇవి సెన్స్ ఆర్గన్స్ సార్. జ్ఞానేంద్రియాన్ని, జ్ఞానాన్ని పొందడానికి ఉపయోగపడతాయి కరణాలు. వాటికి కాదు జ్ఞానం కలిగేది, అవి కరణాలు. అవి ఉంటేనే జ్ఞానం ఏర్పడుతుంది. రూపాలు చూడాలి అనుకున్నాను అనుకోండి, కళ్ళు ఉండాలి, చెవులు ఉండాలి. ఎందుకని? శబ్దాలు వినాలనుకుంటే. కాబట్టి శబ్దాలు వినడానికి చెవి ఉండాలి. అందుకని అది కరణం, ఇన్స్ట్రుమెంట్. దానివల్ల జ్ఞానం కలుగుతుంది. శ్రోత్రాది ఇంద్రియాలకి శబ్దాది విషయాలకు సంబంధించిన జ్ఞానం కలుగుతూ ఉంది కనుక జ్ఞానేంద్రియాణి, పంచ జ్ఞానేంద్రియాణి. వాక్ అన్నప్పుడు పంచ కర్మేంద్రియాణి, ప్రాణ అన్నప్పుడు పంచ ప్రాణ ఇది పంచవాయవ ఇత్యర్థ. క్లియర్? కనుక ఆప్యాయంతో మమ అంగాని వాక్, ప్రాణ, చక్షు, శ్రోత్రం. అధ మళ్ళీ బలం ఇంద్రియాణి చ సర్వాణి. నెక్స్ట్ బలం ఇంద్రియాణి చ సర్వాణి. స్వామీజీ ఇక్కడ చెప్పేశాడు కదా, అయిపోయింది కదా. కర్మేంద్రియాలు చెప్పేశాడు, పంచప్రాణాలు చెప్పేశాడు, జ్ఞానేంద్రియాలు చెప్పేశాడు. ఇంకా మళ్ళీ ఇంద్రియాణి అంటున్నాడు. ఏంటి? సర్వాణి ఇంద్రియాణి. ఇంకా ఏముండవు ఇవి కాక ఇంద్రియాలని? ఇవన్నీ బాహ్యేంద్రియాలు సార్. అంతరేంద్రియం కూడా ఉందే. ఏంటది? ఇవి కరణాలు కదా. ఇవి బాహ్య కరణాలు. బాహ్యంలో చరించడానికి ఉపయోగపడేటువంటివి కర్మేంద్రియాలు, బాహ్య విషయాల్ని గ్రహించడానికి ఉపయోగపడేటువంటివి జ్ఞానేంద్రియాలు, బాహ్యం నుంచి గాలిని పీల్చుకొని లోపల ప్రాణాన్ని తయారు చేసుకోవడానికి పంచప్రాణాలు. ఇవన్నీ బాహ్యేంద్రియాలు, ఇవి బాహ్య కరణాలు. కానీ వీటన్నిటికీ బ్యాక్గ్రౌండ్ ఒకటి ఉంది. ఏంటది? అంతఃకరణం. విన్నారు కదా ఈ పదం, అంతఃకరణం. అంతఃకరణం అంటే లోపల ఉండేటువంటి కరణం. అది కూడా ఇన్స్ట్రుమెంటే. అదేంటి స్వామీజీ? మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఈ అంతఃకరణం, ఈ అంతఃకరణ చతుష్టయం, ఇవి ఏవైతే ఉన్నవో ఇది లోపల ఉన్నటువంటివి. సర్వాణి ఇంద్రియాణి చ సర్వాణి. సర్వాణి ఇంద్రియాణి మమ అంగాని ఆప్యాయంతో వృద్ధిం ప్రాప్నువంతు ఇత్యర్థ. ఎందుకంటే నాయన దేహం శక్తివంతంగా మనకుండినా, ఇంద్రియాలు కూడా బలవత్తరంగానే ఉండినా, సరేనా? అంటే దేహం శక్తివంతంగా ఉన్నంత మాత్రాన ఇంద్రియాలు బలవత్తరంగా ఉండాలని లేదు. ఇంద్రియాలు కొద్ది బలహీనమైనప్పుడు దాన్ని బలవంతంగా పెట్టడం అనే శక్తి అంతరింద్రియానికి ఉండాలి, మనసుకి. అందువల్ల ఇంద్రియ నిగ్రహం. కాబట్టి జ్ఞానేంద్రియాలు వేటిని అవి నిగ్రహించుకోలేవు, మనసు నిగ్రహిస్తుంది. అండర్స్టాండ్ పాయింట్? మనసు నిగ్రహిస్తుంది. అది కూడా ఆప్యాయంతో, అది కూడా శక్తి కలిగి ఉండాలి. బలం అన్నాడు. అందుకనే ఇంద్రియాణి చ సర్వాణి బలం. బలం, శక్తి కలిగి ఉండాలి. రావణాసురుడు నేల రాలేడు, చెల్లా చెదరై పడి ఉండే తలలు. భయంకరమైనటువంటి పరిస్థితి. మొత్తం రణరంగం అంతా కూడా నిశ్శబ్దం గూడు కట్టుకుంది. ఎందుకని అసలుడే పోయాడు. అవసాదయతి, కారణైనా సహా పోయినాడు. ఒక్కసారి భర్త శవాన్ని చూడడానికి, చూడి చేసిన పాపం ఎట్లా ఉందో. శవం కూడా ఒక పద్ధతిగా దొరకలేదు. వచ్చిన బాధ అది. ముక్కలు బుక్కలు అయి ఉంది. సరే, అందుకని అక్కడికే పోవాల్సి వచ్చింది చూడ్డానికి. వేరుగా పడి ఉన్నాయి తలలు. అక్కడికి పోయి చూచింది. ఇంద్రియాణి పురాజిత్వా, మండోదరి. ఇంద్రియాణి పురాజిత్వా జితం త్రిభువనం త్వయా. జితం త్రిభువనం త్వయా స్మరద్భిరేవ తద్వైరం
స్మరద్భిః ఏవ తద్వైరం ఇంద్రియైర్యేవ నిర్జితాః. అట్లా చూచి ఎటువంటి జీవితాన్ని అనుభవించాడు రావణాసురుడు. చతుర్దశ భువనాల్లో ఎక్కడికి పోయినా దేవతలతో సహా లేచి నిలబడ్డాడు. ఇంద్రలోకం పోతే ఇంద్రుడు లేచి నిలబడ్డాడు, వరుణలోకం పోతే వరుణుడు లేచి నిలబడ్డాడు. చిన్న విషయం ఇది. వాడిని ఒక్కసారి తీసి పడేయడానికి అవకాశం ఉందే? ఏ లోకానికి పోతే అగ్నిదేవుడి దగ్గరకు పోతే అగ్ని లేచి నిలబడ్డాడు. ఒక్కసారి శిఖలన్నీ కూడాను విస్తరించి. ఇప్పుడు మనం పోతే మన ఇంట్లో వాళ్ళే లేవరు, కానీ వాడు పోతే దేవతలు కూడా లేచి నిలబడ్డారు. అంత శక్తిమంతుడు. ఎక్కడి నుంచి వచ్చింది? ఇంద్రియాణి. ఈ ఇంద్రియాల్ని పురా జిత్వా, గతంలో పురా ప్రాక్ పూర్వం ఇంద్రియాన్ని నువ్వు జయించడం చేత జితం త్రిభువనం త్వయా నీ చేత త్రిభువనం 3 లోకాలు కూడా జయింపబడ్డాయి. ఎందుకో తెలుసా? అన్ని లోకాలని చతుర్దశ భువనాల్ని గడగడలాడించావంటే కారణం ఏంటో తెలుసా? ఇంద్రియాలు నీకు స్వాధీనమై ఉన్నాయి గనక. ఈరోజు ఏమైపోయిందో తెలుసా నీ పరిస్థితి? చూడు. స్మరద్భిరేవ తద్వైరం. ఇంద్రియాల్ని ఆ విధంగా నువ్వు నిగ్రహించావు గనక నీ మీద శత్రుత్వాన్ని పెంచుకున్నాయ్యా ఇంద్రియాలు. ఎంత బ్యూటిఫుల్. తద్వైరం, తత్ వైరం, ఆ శత్రుత్వం ఏదైతే ఉందో స్మరద్భిరేవ తద్వైరం, ఆ శత్రుత్వాన్ని స్మరించి ఇంద్రియాణ్యేవ నిర్జితాః. ఒక్కసారి నిన్ను కుప్పగూల్చేసాయి అదే ఇంద్రియాలు. ఈ సందర్భంలో మండోదరి అంటది, కాంటెక్స్ట్ ఇది కాకపోయినా ఊరికి ఒక మాట చెప్తున్నా మీకు. గతంలో ఈ గ్రౌండ్లోనే నేను రాసిన రామాయణాన్ని విడుదల చేశాను. రామాయణం మీద ప్రవచనాలు 18 రోజులు చేశాను. అప్పుడు అంటది ఒక్క మాట, ఏం ఆశించి సీతను పట్టుకొచ్చావు నాకు అర్థం కాలేదన్నది మండోదరి. నువ్వు ఏ రోజు ఏ పని చేసినా ఇది ఎందుకు చేశావని నేను అడగలేదు, కానీ ఇప్పుడు అడుగుతూ ఉన్నా. నీ పరిస్థితి ఇంత అధ్వానంగా మారింది గనక ఏం చూసి తీసుకొని వచ్చావు సీతని? ఇంద్రియాలు ప్రకోపించగానే పరుగులు ఎత్తడమేనా? సీత నాకన్నా పతివ్రత అని అడిగి. దట్ ఈజ్ మండోదరి. నాకన్నా పతివ్రత సీత. ఎంత ధైర్యం ఉండాలి, ఎంత ఇంటలెక్చువల్ హానెస్ట్ ఆమె మీద ఆమెకి. అంతేకాదు, నాకన్నా రూపవతి అని అడిగింది. ఇంకేం కావాలి? ఎగ్జాక్ట్లీ, అది కూడా కరెక్టే. సీతమ్మ శీలం వేరు. సీతమ్మని ఎవరితో పోల్చడానికి అవకాశం లేదు. వివేకానంద స్వామి చెప్పినట్టుగా సీతమ్మ లాంటి తల్లిని చరిత్రలో చూడలేదు, ఇంకా భవిష్యత్తులో చూడబోం. ఒక స్త్రీకి పూర్ణ రూపం సీతమ్మ, అది వేరే విషయం. కానీ ఏమంటది, నువ్వు ఆవిడ అందానికి కదా ఇట్లా రెచ్చిపోయావు. ఏముంది ఆవిడ దగ్గర అందం? ఏముంది? నాకన్నా అందగత్య అని అడిగింది. వాస్తవం కూడా అంతే. మండోదరి అంత అందంగా ఉంటుంది, అంత మహాపతివ్రత. ఏం చూసుకొని నన్ను వదిలిపోయావు? ఏమన్నా ఉపయోగించావా బుద్ధిని? లే. ఎందుకని? ఇంద్రియాలు రెచ్చగొట్టాయి, పోయావు. ఇప్పుడు ఏమైందో చూడు నీ పరిస్థితి. ఎంత ఉండేవాడివి ఈ మట్టిలో దొర్లుతున్నావంటే కారణం వాటి యొక్క శత్రుత్వాన్ని, వైరాన్ని నీ మీద ఎప్పటి నుంచి పగబెట్టుకొని ఉన్నాయో ఇంద్రియాలు తీర్చుకొనేసాయి. అయిపోయింది నీ జీవితం, ఎండ అయిపోయిందని. కాబట్టి ఇంత బలవత్తరమైనటువంటి ఇంద్రియాలు గనుక వాటిని నిగ్రహించడానికి మనసు కూడా సంసిద్ధంగా ఉండాలి. ఇది సర్వాణి అంతఃకరణాన్ని. అది సర్వాణి అంటే అంతఃకరణాన్ని, లోపలుండేటువంటి కరణాలు, అవి కూడాను బలవత్తరంగా ఉండాలి. ఓం. ఇప్పుడు అర్థమైంది అక్కడ వరకు. ఓం ఆప్యాయంతు మమ అంగాని వాక్ ప్రాణ చక్షు శ్రోత్రం అదో బలమింద్రియాణి చ సర్వాణి. అంతే. నెక్స్ట్, సర్వం బ్రహ్మోపనిషదం. సర్వం బ్రహ్మ ఉపనిషదం. ఇదో చూడండి, ఎస్టాబ్లిష్ చేస్తాం సిద్ధాంతం ఏం చేస్తాం. సర్వం బ్రహ్మోపనిషదం. సామవేదంలో ఉంది, చాందోగ్యము ఉంది, అక్కడే ఉంది, కేన అక్కడే ఉంది, దశోపనిషత్తులు 2 అక్కడే ఉన్నాయి. ఇక్కడ వచ్చేదంతా అదే.
అయ్యా సర్వం ఈ సమస్తం ఏంటో తెలుసా? బ్రహ్మ ఉపనిషదం, ఉపనిషత్ ప్రతిపాదిత బ్రహ్మం. అది ఉపనిషత్తు ఏ బ్రహ్మమునైతే తెలియజేస్తుందో ఆ బ్రహ్మం. అంతేగాని నువ్వు వేరే వేరే గ్రంథాలు తీసుకుని వచ్చి దీంట్లో కూడా భగవంతుని గురించి ఎట్లా చెప్పాడు ఏంటంటే కుదరదు సార్. ఔపనిషదం బ్రహ్మ, వెరీ బ్యూటిఫుల్ వర్డ్. ఔపనిషదం బ్రహ్మ. ఔపనిషదం బ్రహ్మ అంటే ఉపనిషత్ ప్రతిపాదిత బ్రహ్మము. ఉపనిషత్తు ఏ బ్రహ్మమునైతే ప్రతిపాదిస్తూ ఉందో, ఇంతకుముందు చూచాం కదా, ప్రతిపాదక ప్రతిపాద్య సంబంధ. ప్రతిపాద్యం బ్రహ్మము, ప్రతిపాదకం ఉపనిషత్తు. ఉపనిషత్తు ఏ బ్రహ్మమునైతే మనకు ప్రతిపాదిస్తూ ఉందో అది ఔపనిషదం బ్రహ్మ. సర్వం, సర్వం వెరీ ఇంపార్టెంట్ వర్డ్. ఊరికే వాడేస్తాం మనం ఈ పదం. ఆయన సర్వం తెలుసండి అంటాం. ఏం తెలుసు ఆయన? సర్వం తెలిసినట్టు ఎవరు లేడు ఈ ప్రపంచంలో. కాబట్టి ఆ సర్వం అనేటువంటి దాన్ని అన్ని కోణాల్లో వాడుతూ వస్తాం. దాని అర్థం ఏంటంటే కొత్త అని అర్థం. ఎక్కడైనా సరే సర్వం అనే పదాన్ని వాడడానికే లేదు. అక్కడ అందరూ చెవిటోళ్ళండి ఆ ఊర్లో. అంటే అరే ఎక్కడో నలుగురు ఉంటారు, ఆ ఊరంతా ఇదే రోగం అండి, ఇంక ఆరోగ్యం ఉండేవాళ్ళు లేరు. కానీ అంటాం అట్లా, ఆ ఊర్లో అలా ఉందండి అని అంటాం అనుకోండి, దాని అర్థం సర్వం అని కాదు, కొంతని, కొంత భాగమేనని. కాబట్టి సర్వము అంటే కరెక్ట్ మీనింగ్ ఏంటంటే ఆచార్యులు వారు ఇచ్చింది, సర్వం అంటే విదితం అవిదితం. అది సర్వం అనే పదానికి అర్థం. విదితం నీకు తెలిసింది, వాట్ ఈస్ నోన్ టు యూ. నీకు తెలియంది ఎంత ఉంది? తెలిసింది పెసరంత, తెలియంది కొండంత. ఒక విధంగా చెప్పాలంటే అన్నీ తెలియనివే. తెలిసిన దాంట్లో కూడా తెలియనివి ఉంటాయి చాలా. ఆ డిస్కషన్ నేను పోవడం లేదు. కాబట్టి మనకు తెలిసిందే కాదు, తెలియంది కూడా ఎంతో ఉంది కనుక తెలిసింది తెలియంది అంతా కలిపి సర్వం. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు నాకు సర్వం తెలుసని ఎవ్వడు అనడానికి అవకాశమే లేదు. కొంత తెలుసు, కొంత తెలియదు. తెలిసింది తెలియంది కలిపి సర్వం. సర్వం అయ్యా ఉన్నదంతానే అర్థం. నీకు తెలిసింది నీకు తెలియంది సర్వం. చూడండి, సర్వం బ్రహ్మౌపనిషదం. సర్వం ఔపనిషదం బ్రహ్మ. ఔపనిషదం బ్రహ్మ అంటే ఉపనిషత్ ప్రతిపాదితమైనటువంటి బ్రహ్మమే సర్వం, ఇంకొకటి లేనే లేదు. చూడండి తమాషా. సర్వం అంటే ఏంటి? ఇప్పుడు మనకు తెలిసింది తెలియంది ఈ విశ్వమంతా, ఈ సర్వం ఔపనిషదం బ్రహ్మ. ఈ జగత్తు ఏదైతే ఉందో ఈ విశ్వం, ఇది ఏదో కాదు, ఇది బ్రహ్మమే. ఎక్కడికి పట్టుకుపోతున్నాడు చూడండి. అంటే ఏ బ్రహ్మం ఇది? దీన్ని చూపెడుతున్నాడు కనుక సర్వం అంటూ జగత్తుని. జగత్కారణం బ్రహ్మ. క్లియర్? ఈ జగత్తుకు కారణం ఎవరో? ఎవ్వనిచే జనించు జగము ఎవని లోపల నుండి. కాబట్టి ఎవరి నుంచి అయితే వచ్చిందో ఈ ప్రపంచం, యతోవా ఇమాని భూతాన్ని జాయంతే. కాబట్టి కార్యరూపమైనటువంటి ఈ జగత్తుకి కారణం ఎవరో? అండర్స్టాండ్? ఆ బ్రహ్మం, జగత్కారణం బ్రహ్మ. అది ఔపనిషదం బ్రహ్మ. ఉపనిషత్తులు ఏ బ్రహ్మతత్వాన్ని అయితే ప్రతిపాదిస్తూ ఉన్నాయో అది సర్వం. ఈ సమస్తం కూడాను జగత్కారణం బ్రహ్మ. కాబట్టి ఆ కారణంలో నుంచే ఈ కార్యం వచ్చింది కనుక సర్వం బ్రహ్మమయం. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నాకు సబ్జెక్ట్ ఉంది ఇక్కడ కాదు, లోపలికి పోయే కొద్దే వస్తుంది. ప్రస్తుతానికి అర్థం చేసుకోండి, సర్వం బ్రహ్మమయం. ఎందుకని? కారణంలో నుంచి ఏదైతే వచ్చిందో కార్యం, ఈ కార్యం కారణం కన్నా వేరయ్యేందుకు అవకాశమే లేదు. కుండ వచ్చింది, కార్యరూపంలో ఉంది. కుండకు కారణమైనటువంటిది మట్టి. మట్టి అనేటువంటి కారణంలో నుంచి కుండ అనేటువంటి కార్యం వచ్చింది కనుక కుండలో ఉన్నదంతా మట్టే. ఇప్పుడు కొండేది సార్? మట్టే కదా ఉండేది, మట్టే ఉంది. నువ్వు కుండ అంటున్నావు సార్. వాచారంభణో వికారో నామధేయం మృత్తికేత్యవ సత్యం. ఒక్క మట్టే సత్యం. కుండ తయారు కాకముందు మట్టే ఉంది, కుండ తయారైన తర్వాత కూడా కుండలో మట్టే ఉంది. కుండ పగిలిపోయినా కూడాను పగిలిన కుండ ఉంటుంది కనుక మట్టే ఉంటుంది. కాబట్టి ఈ జగత్తు పరమేశ్వరుడి నుంచి వచ్చింది అంటే బ్రహ్మం, ఔపనిషదం బ్రహ్మ, సర్వం బ్రహ్మైవ. అర్థమవుతుందా? ఇప్పుడు
కాబట్టి ఈ జగత్తు కార్యరూపంలో ఉంది కనుక కారణమైనటువంటి బ్రహ్మం కన్నా అన్యంగా ఉండేందుకు అవకాశం లేదు కనుక సర్వం ఔపనిషదం బ్రహ్మ. ఈ జగత్ కారణమైనటువంటి బ్రహ్మతత్వం ఏదైతే ఉందో అది ఈ విశ్వమంతా కూడా సర్వం ఔపనిషదం బ్రహ్మ. అందువల్లే మహాభారతంలో ఆ సౌగంధిక పుష్పం కోసం భీష్ముడు పోతూ ఉన్నప్పుడు దారిలో మన ఆంజనేయ స్వామి పడుకోన్నాడు. వృద్ధుడు, ఈయనకు తెలియదు ఆయన ఆంజనేయ స్వామిని ఏదో కోతి అనుకున్నాడు, పెద్ద కోతిలే అనుకున్నాడు. ఒక చోట చిన్న దారి నేరుగా ఉంది, అక్కడ పడుకొని ఉన్నాడు అడ్డంగా. భీముడు వచ్చాడు. ఇప్పుడు ఇక్కడి నుంచి పోవాలా, ఇంకెంతకన్నా దారి లేదు. ఇటు చూస్తే ఒక కొండలాగా ఉంది, ఇటు చూస్తే ఒక రాయలాగా. ఈయన తొలిగితేనే పోగలడు. అప్పుడు అన్నాడు, ఎవరయ్యా? ఏం బాబు అన్నాడు. కొద్ది అట్లా తొలగండి, నేను పోవాలన్నాడు. నాయన వృద్ధాప్యంలో ఉన్నా, తొలిగే పరిస్థితి లేదు, ఏదో పడుకొని ఉన్నా, ఎవరైనా కదిలిస్తే కదులుతా, లేకపోతే కదలను, ఆ పరిస్థితి నాకు వచ్చింది కనుక నేను వృద్ధుడిని కనుక నేను కదలలేను అన్నాడు. ఇప్పుడు ఆ శ్లోకాలన్నీ మీకు నేను చెప్పలేను కానీ టైం లేదు, మహాభారతంలో రాశాను. అప్పుడు భీముడు అంటాడు, ఇదొక విచిత్రం, నాకు ఇప్పటికి కూడా క్వశ్చన్ మార్కే. మనకు భీముడు అంటే ఏదో తెలుసు కదా, మనకు ఏదైనా తినేది జ్ఞాపకం వచ్చినప్పుడు భీముడు జ్ఞాపకం వస్తాడు, ఎవరైనా కొట్టేది జ్ఞాపకం వచ్చినప్పుడు భీముడు జ్ఞాపకం వస్తాడు, ఇలాంటివి వస్తాయి. జ్ఞానం విషయంలో భీముడు జ్ఞాపకమే రాడు కదా. ఇక్కడ చూడండి ఏమంటాడు, నేను దాటనన్నాడు, నా లంఘయామి, నేను దాటను, నిన్ను దాటి పోను నేను అన్నాడు. నేను కదలలేనయ్యా బాబు, దాటనంటావేంటనే, ఒరే అంతా బ్రహ్మం నిండుకొని ఉంటే నేను దాటుతానా బ్రహ్మం అన్నాడు భీముడు. సార్ దీన్ని శాస్త్రంలో ఆపాతత జ్ఞానం అంటారు. ఇది కూడా కనెక్ట్ చేయడానికే చెప్తున్నా ఈ మాట. ఆపాతత జ్ఞానం, ఆపాతత జ్ఞానం అంటే జనరల్ నాలెడ్జ్. అక్కడ వింటుంటారు చూచారా. ఇప్పుడు సపోజ్ ఒక తండ్రి వస్తున్నాడు ఇక్కడ ఉపన్యాసానికి, ఒక కుర్రాడిని కూడా పట్టుకొని వచ్చాడు అనుకోండి, వాడు ఏదో 4th one చదువుతూ ఉంటాడు, వాడు వింటాడు, కొద్ది సునిశ్చితమైనటువంటి మనసు ఉంటే వాడు వింటాడు. విన్న తర్వాత వాడు క్లాసులో కూర్చొని మ్యాథ్స్ అడిగాడు అనుకోండి, ఏమిట్రా ఈ ప్రపంచం అంతా అంటే సర్వం బ్రహ్మ ఉపనిషదం అన్నాడు అనుకోండి, వాడు మాస్టర్ గుండె అయిపోద్ది, వీడేమిరా ఇట్లా తయారైనాడు అని. అది ఆపాతత జ్ఞానం, వాడికి జనరల్ నాలెడ్జ్. అంటే ఇక్కడికి వచ్చి విన్నాడు కనుక దాన్ని రిపీట్ చేయడమే కానీ సర్వం అంటే ఏందిరా అని అడిగాడు అనుకోండి మాస్టర్, వీడు చెప్పలేడు. అర్థమవుతుంది. ఇప్పుడు దీన్ని ఆపాతత జ్ఞానం అంటారు. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఆ ఆపాతత జ్ఞానం లేకపోతే ఇక్కడికి రారు. ఏదో కొద్ది ఏదో ఉంది ప్రపంచంలో, ఏదో భగవంతుడు అంటూ ఉన్నాడట, ఏదో ఆయన తర్వాత ఏదో చెప్తే కానీ మనకు అర్థం కాదట, ఆ స్వామి అయితే బాగా చెప్తాడట అని ఇంతకుముందు నుంచి 20 సంవత్సరాల నుంచి వచ్చిన వాళ్ళంతా చెప్తున్నారు. 20 సంవత్సరాల నుంచి వాళ్ళేమయ్యారో మనకు అర్థం కావడం లేదు. అయినా పోతూనే ఉన్నారు. ఆయన చెప్తూనే ఉన్నాడు, వీళ్ళు పోతూనే ఉన్నారు. చెప్పేవాడు చెప్తూనే ఉన్నాడు, వినేవాడు వింటూనే ఉన్నాడు. మనం కూడా పోయి వింటాం అని వస్తారు. ఇది ఆపాతత జ్ఞానం. అట్లాగే ఎక్కడున్నాడో ఎప్పుడు అక్కడ చర్చే కదా. ధర్మరాజు పక్కనే ఉంటాడు కదా భీముడు. అర్జునుడు ఎట్లా వింటున్నాడో ఈయన అట్లా వింటున్నాడు కనుక సర్వం బ్రహ్మ ఉపనిషదం, నేను ఇప్పుడు నిన్ను దాటమంటే నా లంఘయామి, నేను దాటను నేను అన్నాడు. దాటకపోతే ఎట్లా నాయన అంటే దాటలేనని కాదు. భీముడు చూడు మళ్ళీ ఆయన క్యారెక్టరిస్టిక్ వచ్చింది. దాటలేనని కాదు, నేను ఎవరో తెలుసా, సముద్రాన్ని అవలీలగా దాటినటువంటి హనుమంతుడికి నేను బ్రదర్ అన్నాడు. ఓరి ఆంజనేయ స్వామి నవ్వుకుంటున్నాడు లోపల, భయ్యా నేను ఆయన తమ్ముడయ్యా, ఎవరనుకుంటున్నావు నన్ను, సముద్రాన్ని దాటాడు మా అన్న అవలీలగా, గోష్పాదంలాగా దాటేశాడు దాన్ని. అటువంటిది నేను దీన్ని దాటలేక కాదు, అంతా బ్రహ్మం నిండుకొని ఉండడం వల్ల ఆ సమయంలో మనసు అంత బాగుందేమో భీముడికి. ఎందుకంటే సౌగంధిక పుష్పం కోసం పోతున్నాడు కనుక ఈ జ్ఞాన పుష్పం ఇక్కడ విరబూసింది. అప్పుడు అన్నాడు నేను దాటన్నాడు. మరి నువ్వు దాటవు, నేను లేవలేను, నువ్వు పోవాలా, ఏంటా ఈ ప్రాబ్లం, పోనీ ఓ పని చేయరాదా అన్నాడు. ఏమిటని, ఇప్పుడు నేను మొత్తం అడ్డం లేను కదా, నా తోకే కదా, నేను సగం పడుకొని ఉన్నా, మీదంతా నా తోక పడి ఉంది, నువ్వు కాస్త ఆ తోకనట్లు ఎత్తేసి ఆ పక్క నుంచి పోనాయన, నేనేం చేసేది, నడవలేనా. అసలు నాలాగా మొత్తం కూడా చెయ్యి ఊపలా, ఏదో ఒక వేలు పట్టాడు, కదల్లా, అది కదల్లా 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 కదల్లా. నేను దుర్యోధనుడా అని అది ఆంజనేయ స్వామి తోక, శక్తి అంతా తోకలోనే సార్ ఉండేది, అర్థమవుతుంది. అప్పుడు చూచాడు, అరే రే 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 రే,
చూచి కన్నీళ్లు పెట్టుకొని ఈయన మహానుభావుడు సామాన్యుడు కాదని దండం పెడతా ఉన్నాడు. హనుమంతుడు దర్శనం ఇచ్చేసాడు, అంతే, ఇంకేం లేదు. నాయన నేను హనుమంతుడిని అంటే అప్పుడు అడిగా. ఈ విషయం అంతా చెప్పిన తర్వాత, సరే మీరు వెళ్ళిన తర్వాత, యుద్ధం వచ్చిన తర్వాత కురుక్షేత్రానికి మీరు వెళ్ళినప్పుడు నేను కూడా అక్కడ ఉండి మీకు సహాయం చేస్తానులే నాయన అంటే, యుద్ధం చేస్తావని. నేనేం యుద్ధం చేయాల్సిన, ఇప్పుడు చూసావు కదా నా బలం చూడలే. అటువంటి వాడిని నేను వచ్చి నిలబడితే యుద్ధం చేసేవాడు ఎవడు ఉంటాడు. అయితే ఏం చేస్తావని, అర్జునుడి యొక్క రథం మీద కూర్చొని ఉంటాను. కూర్చొని ఏం చేస్తావు, ఎవడైనా బలవత్తరమైన వాడు అర్జునుడి దగ్గర కనుక వచ్చాడా ఒక్కసారి అరుస్తాను అంతే అన్నాడు. అంతే, అరిస్తే ఏమవుతుంది, వాడు గుండె అయిపోద్ది. ఆ విధంగా అరిచేవాడు ఎవడు లేడు, నేను తప్ప, హనుమంతుడే తప్ప. గోహెడ్ అన్నాడు. ఎందుకు చెప్తున్నానంటే సర్వం బ్రహ్మోపనిషదం కాబట్టి అంతటినీ బ్రహ్మస్వరూపంగా దర్శించేటువంటి శక్తి ఆ సమయంలో అపాతత జ్ఞానం వల్ల భీముడికి కలిగింది. కాబట్టి సర్వం బ్రహ్మ ఉపనిషదం విదితం అవిదితం అంతా కూడా జగత్కారణం బ్రహ్మ. తర్వాత ఎక్కడికి వస్తుంది తెలిసింది, జగత్కారణం బ్రహ్మ, జగత్తు జగత్కారణం బ్రహ్మ వేరు కానప్పుడు బాగా అర్థం చేసుకోండి. సర్వం బ్రహ్మ ఔపనిషదం, సర్వం ఔపనిషదం బ్రహ్మ. ఓకే, ఉపనిషత్ ప్రతిపాదితం బ్రహ్మ. సార్, వేర్ ఆర్ యూ సార్? టెల్ మీ, ఆర్ యూ ఇన్ ద సర్వం ఆర్ నాట్? సర్వంలో మీరు లేరా? నేను లేనా? సర్వంలో మనం లేకపోతే అది సర్వం కాదు. మళ్ళీ అది కదా విషయం, విదితం అవిదితం అంతా. కాబట్టి సర్వం ఔపనిషదం బ్రహ్మ అన్నప్పుడు ఈ జగత్తంతా బ్రహ్మస్వరూపమే, కార్యరూపంలో ఉంది కనుక, కారణం కన్నా వేరు కాదు కనుక అన్నప్పుడు నువ్వు కూడా యు ఆర్ నాట్ సపరేట్ ఫ్రమ్ బ్రహ్మన్, యు ఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ బ్రహ్మన్. జగత్ కారణం బ్రహ్మన్. క్లియర్? సో బ్రహ్మము, జగత్తు, నువ్వు, జగత్తులో ఉండే నువ్వు, ఆల్ ఆర్ వన్. ఇది 3 in 1 అంటే. 2 in 1 మీకు తెలుసు, ఇది 3 in 1. ఈ 3 in 1 ఇది సార్. క్లియర్? ఇదే వేదాంత సిద్ధాంతం అంతా ఇక్కడే ఉంది. వేదాంత సిద్ధాంత నిరుక్తిరేష బ్రహ్మైవ జీవ, జీవ బ్రహ్మ ఏవ, సకలం జగచ్చ, సర్వం జగచ్చ, సర్వం జగత్. కాబట్టి బ్రహ్మముని తెలుసుకునే జీవుడివి నీవు, ఈ జగత్తు అంతా కూడాను బ్రహ్మమే. ఇది వేదాంత సిద్ధాంతం. అఖండ రూపస్థితి ఏవ మోక్ష, అఖండ రూపస్థితి, ఈ 3 ఒకటేనటువంటి పూర్ణ స్వరూపం ఏదైతే ఉందో దట్ ఈజ్ మోక్ష. బ్రహ్మ అద్వితీయే, 2 లేనిటువంటిది బ్రహ్మ అద్వితీయం, 1 వితౌట్ సెకండ్. శృతయ ప్రమాణం. ఆ జ్ఞానం నీకు కలగాలంటే శృతులు, ఉపనిషత్తులే ప్రమాణం కానీ ప్రమాకరణం జ్ఞానాన్ని కలిగిస్తాయి, మరొకటి కాదు. అద్భుతమైనటువంటి శ్లోకం. వేదాంత సిద్ధాంత నిరుక్తిరేష బ్రహ్మైవ జీవ సకలం జగచ్చ, అఖండ రూపస్థితిరేవ మోక్ష, బ్రహ్మాద్వితీయే శృతయ ప్రమాణం. ఆచార్యులు వారు, శంకర, ప్లీజ్, శంకర అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్. కాబట్టి సర్వం బ్రహ్మ ఉపనిషదం. నెక్స్ట్, మాహం బ్రహ్మ నిరాకుర్యాం కదా, శ్రోత్రమదోబలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మ ఉపనిషదం. మాహం బ్రహ్మ నిరాకుర్యాం, మాహం మా అహం, అహం బ్రహ్మ మా నిరాకుర్యాం. అదే మాహం బ్రహ్మం నిరాకుర్యాం, అహం నేను బ్రహ్మమును నిరాకరించకుండా ఉండేదనుగాక. ఇదేంటిది మళ్ళీ చూడండి, ఎంత ప్రిపేర్ అవుతూ ఉన్నాడు శాంతి మంత్రంలోనే. అటు స్టూడెంట్ ప్రిపేర్ అవుతూ ఉన్నాడు, ఇటు గురువు కూడా చెప్తున్నాడు కనుక గురువు ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి నేను బ్రహ్మమును నిరాకరించకుండా ఉండేదనుగాక, మాహం బ్రహ్మ నిరాకుర్యాం. దేన్నైనా మనం నిరాకరిస్తాం, నెగెక్ట్ చేస్తామంటే దేన్ని చేస్తామని చెప్పండి? ఇష్టం లేని దాన్ని. నంబర్ 1. అవునా? ఇప్పుడు భోజనానికి కూర్చున్నా, వడ్డించడానికి వచ్చారు, అమ్మగారు వడ్డిస్తున్నారు. ఏంటమ్మా అది అన్నాం, వడ్డించే లోపల అది కదా మన కథ. అంత కంట్రోల్లో ఉంటాయి ఇంద్రియాలు. ఆమె చేతిలో ఉంది, కాకపోతే పాత్ర పైన ఉంది, ఇలా తీసి అట్లా వేస్తుంది, ఆకులో పడుతుంది. ఈ లోపల ఏంటమ్మదే అంటే ఇక్కడ ఉంది రసం, రసేనేంద్రియం ప్రాణం తీస్తూ ఉంది ఇది. అందువల్ల ఏంటది అంటే, ఏం లేదు నాయన కాకరకాయ.
కాకరకాయ నో నిరాకుర్యాం. నాకొద్దు. ఎందుకు వద్దు నీ కాకరకాయ? నాకు ఇష్టం లేదు కాకరకాయ, నేను తిన్నాను. ఎవరి ఇష్టాలు వాళ్ళవి, మనం ఏం చేస్తాం? కాబట్టి ఇష్టం లేనటువంటి దాన్ని నిరాకరిస్తాం. అవునా? నేను అడగను కానీ ఎన్ని చూచారు పెళ్లి చూపులు మీరు? పోతానే డైరెక్ట్గా కొన్ని చేసుకున్నారా? డైరెక్ట్గా అడుగుతున్నాను, నన్ను మీరు అపార్థం చేసుకోరని మీలో ఒకడుగా. చాలామందిని చూసి తర్వాత చేసుకుంటాడు. పెళ్ళైన తర్వాత భార్య అడుగుద్ది, ఇది నాకేం చెప్పదులే, అందరికీ తెలిసింది. ఏమని అడుగుతుందంటే, ఏమంటే నిజం చెప్పండి, ఆవిడ ఒకటి సుఖపడలేరు ఈ ప్రపంచంలో జనం. వచ్చిన బాధ అది. మీరు ఎన్ని చూశారండి పెళ్లి చూపులు? ఆవిడకి ఎందుకు ఇప్పుడు ఏం సుఖపడతా చెప్పండి. ఆవిడ ఇతను 500 చూశానంటాడు అనుకోండి, ఆవిడకి వచ్చేది ఏంటి దానివల్ల? ఎట్లాగో అతని కర్మ కాలింది, నేను చేసుకున్నాడు, అయిపోయింది. ఇప్పుడు ఎవరెవరిని చూశాడు ఇవన్నీ ఎందుకు చెప్పండి? అందరూ చూడగానే సెలెక్ట్ కాదు, ఏదో రేర్ ప్రకాశతేకవాపి పాత్రే. కానీ జనరల్గా చాలా చూస్తారు. పెళ్ళైన వాళ్ళే కాదు, కానోళ్ళు కూడా చాలా చూస్తారు కదా. నన్ను పట్టుకుపోతే నేను 12 చూశాను. టు బి వెరీ ఫ్రాంక్ చెప్తున్నా, నాకు జ్ఞాపకం ఉందా నంబరు. ఇంతకుముందు కూడా యజ్ఞాల్లో చెప్పా. ఎందుకో తెలుసా? ఇంట్లో వాళ్ళు ఏడుస్తామంటే వాళ్ళ కూడా పోయి ఏదో ఒకటి చెప్పి వాళ్ళ దోషం ఏదో చెప్పి నేను అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేవాడిని. ఎందుకంటే మీ మీద నాకు ఇంకా ఈ ప్రేమ కనుక. అర్థమవుతా ఉంది. కాబట్టి నిరాకరిస్తూ వచ్చాను, నాకు వద్దునే వద్దు వద్దు వద్దని. కానీ జనరల్గా అంటే పెళ్లి కాని వాడే 12 చూస్తే పెళ్లి చేసుకోవాలని ఆసక్తి ఉండేవాళ్ళు ఎన్ని చూసుంటారు? చూస్తారు. కానీ భార్యతో ఏం చేస్తారు తెలుసా? నిన్నే చూసే, నువ్వు తప్ప ఇతపరం బెరుగా. అది వ్యవహారం. అర్థమవుతుంది. అంటే ఒక్కొక్కరిని చూసినప్పుడు ఆసక్తి లేక, అక్కడ కనుక ఇష్టం లేకపోతే వద్దు, నిరాకుర్యం, వద్దు వద్దు వద్దు. పెళ్లి చూపుల్లో కూడా నిరాకుర్యం, కాకరకాయ కూడా నిరాకుర్యం. కాబట్టి ఇష్టం లేని దాన్ని నిరాకరిస్తాం. ఇట్ ఈస్ నెంబర్ 1. రెండవది ఏంటో తెలుసా? ఆసక్తి లేదనుకోండి, నిరాకరిస్తాం. ఆసక్తి కూడా ఉండాలి దీనిని యాక్సెప్ట్ చేయాలంటే. ఇప్పుడు ఆయన తబలా వాయిస్తాడు, చాలా బాగుందండి అన్నారు అనుకోండి, ఓకే, ఈజ్ ఆల్సో హ్యాపీ. కానీ ఆయన చాలా బాగా వాయించాను అంటే, ఏం సార్ మీకు బాగా అయినా? చాలా బాగుంది వినడానికి, ప్రతిరోజు సాయంత్రం 1 గంట రండి సార్, మీరు కూడా నేర్చుకుంటే నేర్పిస్తానండి. నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇదే తమాషా. అది బాగుంది కానీ నాకు ఆసక్తి లేదు. ఆసక్తి లేనిదాన్ని నేను నిరాకరిస్తాను. తబలా నిరాకరించడం లేదు, నేను నేర్చుకోవడానికి నిరాకరిస్తాను. అర్థమవుతుంది ఇప్పుడు మీకు? ఇది ఏదైనా నిరాకరించామంటే మనకి ఇష్టం లేకుండా ఉండాలి, ఆసక్తి లేకుండా ఉండాలి. ఇప్పుడు చెప్పు, బ్రహ్మమును నువ్వు నిరాకరించడానికి, బ్రహ్మం అంటే నీకు ఇష్టం లేదా? అది ఆడ ఇష్టం లేకపోతే ఎందుకు వచ్చి వింటున్నావు బాబు? ఇష్టం ఉంది. ఆసక్తి ఉందా లేదా? ఆసక్తి కూడా ఉంది. అందుకని నేను బ్రహ్మమును నిరాకరించకుండా ఉండేదనుగాక. ఏ బ్రహ్మం సార్? ఔపనిషదం బ్రహ్మ. అది అక్కడ ముందే చెప్పాడు కదా, సర్వం బ్రహ్మ ఉపనిషదం. దానికి కనెక్షన్స్ ఆర్ లంకె లింక్ ఇంగ్లీష్లో ఏంటి? ఔపనిషదం బ్రహ్మ అన్నాడు కనుక, అహం బ్రహ్మ నిరాకుర్యం, నిరాకుర్యం. నేను బ్రహ్మముని నిరాకరించనంటే ఔపనిషదం బ్రహ్మ. ఔపనిషదం బ్రహ్మ అంటే ఏంటి? జగత్కారణం బ్రహ్మ. జగత్కారణం బ్రహ్మ అంటే ఏంటి? నీవు, జగత్తు, పరమేశ్వరుడు ముగ్గురు ఒకటే అనేటువంటిది. కాబట్టి అది అద్వైతం. అది అద్వైతం. అద్వైత సిద్ధాంతాన్ని కాదు అని వచ్చి కూర్చొని విని తరించేది ఏమీ లేదు. ఎప్పుడైతే ముందే అది తప్పు అని నువ్వు అంటున్నావో అది నీకు ఇంక అర్థమయ్యే ప్రశ్నే లేదు. నువ్వు ఏది తెలుసుకోవాలనుకుంటున్నావో దాన్నే నువ్వు నిరాకరించి దాన్ని ఎలా తెలుసుకుంటావు? అందుకనే ఇంతకుముందు మీకు చెప్పాను, బెనిఫిట్ ఆఫ్ డౌట్ శాస్త్రానికి ఇవ్వాలి. నువ్వు శాస్త్రం దగ్గర కూర్చున్నప్పుడు నీ రాగద్వేషాలు పెట్టుకొని ఈ శాస్త్రం కరెక్టు, ఆ శాస్త్రం కరెక్టు, ద్వైతం కరెక్టు, విశిష్టాద్వైతం కరెక్టు, భావాద్వైతం కరెక్టు, అద్వైతం, ఇవి కాదు సార్ చేయాల్సింది. శాస్త్రం ఏం చెప్తుందో కొద్ది ప్రశాంతంగా నువ్వు వినాలి. అది అంతేగాని ఔపనిషదం బ్రహ్మని నువ్వు నిరాకరించడానికి అవకాశం లేదు కనుక ఇప్పుడు అనుకుంటున్నాడు నేను శ్రద్ధగా. అది పాయింట్ ఈ శ్రద్ధ. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఎవడికి శ్రద్ధ ఉంటే వాడికి జ్ఞానం కలుగుతుంది. శ్రద్ధ అంటే ఏంటి? శాస్త్రస్య గురువాక్యస్య. శాస్త్రం ఏదైతే చెబుతూ ఉందో దాని మీద విశ్వాసం ఉండాలి. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధి. అకుంఠితమైన విశ్వాసం ఉండాలి, అచంచలమైనటువంటి విశ్వాసం ఉండాలి. అది శ్రద్ధ. శ్రద్ధ వర్క్స్. ఎప్పుడు శ్రద్ధే పనిచేసేది. శ్రద్ధ లేని వాడికి జ్ఞానం రాదు.
వచ్చే అవకాశమే లేదు. అందువల్ల నేను శ్రద్ధ కలిగి ఉండేదనుగాక, శాస్త్రాన్ని నిరాకరించకుండా ఉండేదనుగాక అని అర్థం. ఒక మాటలో చెప్పాలంటే ప్లీజ్, మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరోత్, మా బ్రహ్మ నిరాకరోత్. ఇది చూడండి ఎట్లా ఉందో. నేను బ్రహ్మముని నిరాకరించను. ఇప్పుడు చూసాం మనం, ఇష్టం లేని దాన్ని నిరాకరించాలి, ఆసక్తి లేకపోతే నిరాకరించాలి. అంతవరకు బాగుంది. మా ఇది మామా చందమామ ఇది కాదు, ఇది మా ఒక మా ఏమో నేను అని అర్థం. ఇంకొక మా అంటే ఇంతకుముందు చూసాం కదా, ఏమని? అహం బ్రహ్మ నిరాకుర్యం మా నిరాకుర్యం అని నెగటివ్ అది. కాబట్టి రెండు మాలు ఉన్నాయి కదా అక్కడ, మామా అది దీర్ఘం తీస్తే మామా కాదు, మా చూడండి. నన్ను నో ఏను మామా బ్రహ్మ నిరాకరోత్. నన్ను మా బ్రహ్మము నిరాకరించకుండా ఉండునుగాక. ఇది చూడండి మళ్ళీ. అయ్యా నీకు సరే ఆసక్తి లేదు, నీకు సరే ఇష్టం లేదు, బ్రహ్మమును నువ్వు నిరాకరించే ప్రశ్న లేదు, బాగానే ఉంది. ఏదైతే ఇష్టం లేదో దాన్ని వదిలేస్తావు. బ్రహ్మం మీద నీకు ఇష్టమే కనుక నువ్వు నిరాకరించే ప్రశ్న లేదు. కానీ బ్రహ్మము నిన్ను నిరాకరించకుండా ఉండుగాక అంటావేంటి? అది ఈశ్వర కృప. ఏంటో తెలుసా? గురువు జ్ఞానాన్ని ఇచ్చినా వాడి గనక సంస్కారం లేకపోతే, ప్లీజ్, కర్మ ఫలాలు గనక మరో విధంగా ఉంటే, వెరీ ఇంపార్టెంట్. కర్మ ఫలాలు గతంలో అనేకమైనటువంటి కర్మలు చేసి ఉన్నాం, వాటి యొక్క ఫలితాలు ఇప్పుడు తొంగి చూస్తూ ఉన్నాయి. ప్లీజ్, ఇవి కర్మ ఫలాలు కాలగతాలుగా వస్తూ ఉంటాయి. ఇవి ఏ కర్మలు గతంలో చేసి ఉన్నామో మనకు తెలియదు. ఆ కర్మలకు ఏ ఫలితాలు రాబోతూ ఉన్నావో మనం ఊహించలేం. అందుకని ఏమిటోనండి నా జీవితంలో అనుకోనివన్నీ జరిగిపోతూ ఉండే, గుండెలు బయలుపోతున్నాయి అంటాం. ఇవన్నీ కూడా మన కర్మల యొక్క ఫలితాలు. కాబట్టి కర్మ ఫలితం ఏ విధంగా ఉందో మనకు తెలియదు. ఆ కర్మ ఫలితం అవాంతరాలను సృష్టిస్తే, చూడండి, గురువు దగ్గర కూర్చున్నప్పుడు ఉపనిషత్తులో విశరతి అనర్థవ్రాతాన్ విశరతి, అది మనం పోగొట్టుకొని వచ్చాం. కానీ కర్మఫలాలు మన పురుష ప్రయత్నం ద్వారా అనర్థాన్ని తొలగించుకునే ప్రయత్నం చేశాం. కానీ గతంలో ఆచరించింది ఏదైతే ఉందో అది ప్రారంభంలో తొంగి చూస్తుంది. గనక ఈ కర్మ ఫలాలు గనక అవాంతరాలు ఉంటే, అభ్యంతరాలు కనుక ఉంటే, అవరోధాలు ఉంటే, వాటి వల్ల అబ్స్ట్రక్షన్స్ ఏర్పడేటట్లయితే గురువు చెప్తూనే ఉంటాడు, వాడు అలా చూస్తూనే ఉంటాడు. అంతే. ఎందుకని? వాడి మనసులో ఏదో నడిచిపోతూ ఉంటుంది. అప్పుడు బ్రహ్మం అర్థమయ్యే అవకాశం లేదు. ఆ కర్మఫలాన్ని మనకి ఇచ్చేవాడు ఎవడు? భగవంతుడు, కర్మఫల ప్రదాత. ఆయన్ని వేడుకోవడం, అయ్యా అటువంటి అభ్యంతరాలు కూడా మాకేమీ లేకుండా చేయాలి. ఎందుకని? నీ విషయంలో తప్పు చేశాం, ధర్మంగా మేము నడుచుకోవాలి. ధర్మరూపంలో దైవమే ఉండేది, మేము ధర్మంగా నడుచుకోకపోవడం వల్ల గతంలో కర్మలు చెడిపోయినాయి. ఆ కర్మలు చెడిపోవడం వల్ల చెడు ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. కాబట్టి ధర్మానికి మేము చెడు చేశామంటే నీకు చెడు చేసినట్టే. ఎందుకని? ధర్మరూపంలో ఉండే దైవమే. క్లియర్? కాబట్టి భూమౌ స్ఖలిత పాదానాం భూమి రేవావలంబనం. భూమౌ స్ఖలిత పాదానం. మనం పోతూ ఉన్నాం, ఒక అడుగు పెట్టేటప్పటికి అక్కడ బురద ఉండి జారింది అనుకోండి, లేదు ఇంకో కారణం చేత జారిపోతూ ఉన్నాం, కింద పడతాం, ఏమవుతా తెలియదు. కానీ దేన్నో పట్టుకొని నిలుస్తాం. ఏముండదు, భూమి మీద ఏం లేదు. కాబట్టి భూమౌ స్ఖలిత పాదాన భూమి ఏవ అవలంబనం. కాబట్టి నడువులు ఇరక్కుండా ఉండాలంటే భూమినే పట్టుకొని నిలుస్తాం. కాబట్టి భూమి మీద జారినప్పుడు నిలబడ్డానికి భూమినే ఎట్లాగైతే మనం ఆలంబనంగా చేసుకుంటామో, భగవంతుడి విషయంలో చేసిన దోషానికి భగవంతుడిని ఆలింగనం చేసుకోవాలి తప్ప మరొక మార్గమే లేదు. కనుక మా బ్రహ్మ నిరాకరోత్. చూసారా? మా బ్రహ్మ నిరాకరోత్. నేను బ్రహ్మమును నిరాకరించకుండా ఉండేదనగాక బ్రహ్మము నన్ను నిరాకరించకుండా ఉండేదని. చూడండి, అసలు ఇంకా ఉపనిషత్తు స్టార్ట్ కాల, శాంతి మంత్రంలోనే ఇంత ప్రిపరేషన్ నడిచిపోతా ఉంది. అనిరాకరణం అస్తు. కాబట్టి నిరాకరణం అనేటువంటిది లేకుండా ఉండుగాక. మళ్ళీ అదే రిపీటేషన్.
అనిరాకరణం మే అస్తు. కాబట్టి బ్రహ్మము నా విషయంలో నిరాకరించకుండా ఉండాలి, నేను బ్రహ్మం విషయంలో కూడా నిరాకరణ లేకుండా శ్రద్ధతో నేను ఉండాలి. తమాషా చూసారా? దీన్ని ఆదరార్థం అంటారు శాస్త్రంలో, ఉపనిషత్తుల్లో. ఆదరార్థం అంటే ఆ ఏదైతే చెప్పాడో దాని యొక్క ఇంపార్టెన్స్, ఆ స్ట్రెస్ ఇవ్వడం కోసంగా 2 సార్లు చెప్పడం. మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణం అస్తు అనిరాకరణం మే అస్తు. ఆదరార్థం, ఇంకేం లేదు, స్ట్రెస్. తదాత్మని నిరతే య ఉపనిషత్సు ధర్మా తే మయి సంతు తే మయి సంతు. ఇంకా స్టార్ట్ చేసేస్తాడు కనుక ఉపనిషత్తుల గురువు. ఇప్పుడు అంటున్నాడు కుర్రవాడి చేత గురువు కూడా అనిపిస్తూ ఉన్నాడు. ఏమని? తదాత్మని నిరతే. ఎంత అద్భుతమైన ఉపనిషత్తు ఇది, శాంతి మంత్రమే. తత్ ఆత్మని తదాత్మని. తదాత్మని అంటే ఏమనుకుంటారంటే చాలామంది ఆ ఆత్మ అంటారు, తత్ అంటే అది కనుక. కాబట్టి ఆ ఆత్మ విషయంలో అంటే నో సార్, తత్ ఈజ్ డిఫరెంట్, ఆత్మని ఈజ్ డిఫరెంట్. తత్ ఏది? ఔపనిషదం బ్రహ్మ. ఆత్మని ప్రత్యేగాత్మని. నిరతే దాని యందు శ్రద్ధ కలిగినటువంటి నేను. కాబట్టి అహం ఏదైతే ఉందో అయమాత్మ బ్రహ్మ, ఈ ఆత్మయే బ్రహ్మ అనేటువంటి సత్యాన్ని తెలుసుకోవాలనేటువంటి శ్రద్ధ కలిగినటువంటి నేను తదాత్మని నిరతే మయి నా యందు, అటువంటి నా యందు. ఇప్పుడు అర్థమైందే? ఏ ఉపనిషత్సు ధర్మా, ఆ ఉపనిషత్తుల్లో ఏ ధర్మాలైతే ప్రతిపాదించబడి ఉన్నవో. ఈ ఉపనిషత్తు ధర్మ అంటే ఏమిటో కాదు, ఏ ఉపనిషత్సు ధర్మా, ఉపనిషత్తుల్లో ప్రబోధించబడినటువంటి ధర్మాలు ఏమిటవి? అది ధర్మాలంటే మామూలుగా సత్యమద ధర్మంచర ఇవి కాకుండా ఉపనిషత్తు అంటున్నాడు కనుక ప్రత్యేకించి ఉపనిషత్సు ధర్మా, ఉపనిషత్తులు ఎందుకు తెలుపబడినటువంటి ధర్మాలు. ఉపనిషత్తు జ్ఞానాన్ని బోధిస్తూ ఉంది, జ్ఞానానికి అనుగుణమైనటువంటి ధర్మాల్ని తెలియజేస్తూ ఉంది. సాధనలు అవేమిటి? శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం, షట్ సంపత్తి. ఈ 6. శమము మనోనిగ్రహం, దమము ఇంద్రియ నిగ్రహం, అట్లాగే ఉపరతి స్వధర్మానుష్ఠానం, తితిక్ష సుఖ దుఃఖాలు వస్తూ ఉండినా కూడాను అవగాహనతో సహించి ఉండడం, మానవమానాలు జయాపజయాలు ఈ ద్వంద్వాలన్నిటి కూడాను అవగాహనతో సహించి ఉండడం, భారంగా భరించడం కాకుండా. తితిక్ష శ్రద్ధ శాస్త్రస్య గురువాక్యస్య సమాధానం, చిత్త ఏకాగ్రత, మనసుని కాన్సన్ట్రేటెడ్గా ఉంచుకోవడం. ఇవి అవసరం ఉపనిషత్తు బోధించేటువంటి జ్ఞానాన్ని పొందడానికి. ఏ ఉపనిషత్సు ధర్మా తే ధర్మా మయి సంతు నా యందు ఉండుగాక, తే మయి సంతు అవి నా యందు ఉండుగాక. ఆదరార్థం తే మయి సంతు 2 సార్లు. తప్పక అవన్నీ కూడా నాలో ఉండుగాక. వాటంతట అవి వచ్చి ఉండవు, మనం తయారు చేసుకుంటే ఉంటాయి, పోగొట్టుకోకుంటే నిలుస్తాయి, అంతే, ఇంకేమీ లేదు. కాబట్టి మనం సాధనలు తయారు చేసుకునేటువంటి ఈ విషయాలన్నీ కూడాను. కాబట్టి పరమాత్మ కృప, గురుకృప కలగాలి. అదే మామ బ్రహ్మ నిరాకరోత్. ఓకే, ఓం శాంతి శాంతి శాంతి. కాబట్టి ఇక్కడ ఉపనిషత్తు జరిగేటప్పుడు ఇది భగ్నం కాకుండా ఉండడానికి, మనలో ఉండేటువంటి కర్మఫలాలే అవాంతరాలని మనం అనుకుంటూ ఉంటే వేరే రకంగా వచ్చాయనుకోండి విఘ్నాలు, అది కష్టం. అందుకని 3 సార్లు శాంతి. ఓ శాంతి శాంతి శాంతి, ఇది 3 సార్లు, అంతేగాని ఓం శాంతి కాదు. ఓం శాంతి శాంతి శాంతి. ఇది కూడా ఏంది స్వామిజీ, దీంట్లో కూడా ఒక సంగీతం లాగా ఉంది, మోడలేషన్ లేదు నాకు. అలాగే చెప్పాలి, శాంతి మంత్రం అలాగే చెప్పాలి. ఓం శాంతి శాంతి శాంతి, అది దట్స్ ది వే మెథడ్. అది ఏంటో తెలుసా అయ్యా, విఘ్నాలు 3 రకాలుగా వస్తాయి. ఆది దైవికం, ఆది భౌతికం, ఆధ్యాత్మికం. 3 రకాలైన విఘ్నాలు. అంటే ఆది దైవికం ఏమిటి స్వామీజీ? మన సంబంధం లేకుండానే వచ్చేటువంటివి. అది దైవం చేతిలో ఉంది, మన చేతిలో లేదు. ఏంటవి? ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని ఉన్నాం, కుంభవృష్టి వచ్చిందనుకోండి, ఏం చేస్తాం? లేచిపోతాం, టైం కూడా అయిపోయింది కనుక.
ఆ వర్షాన్ని మీరు పిలిచారా, నేను పిలిచానా? అది ఎట్లా వచ్చింది? ఎవరో ఇస్తే వచ్చింది. ఎవరిచ్చారు? ఆయనే కర్మఫల ప్రదాత భగవంతుడు. వర్షాన్ని ఇచ్చారనుకోండి, దాని వెనక నియతి ఉంది, ఆర్డర్ ఉంది. వర్షం పడ్డానికి ఈ సమయంలో పడ్డానికి కారణం ఉంది, కారణం ఉండి కార్యం జరుగుతూ ఉంది. కాబట్టి భగవంతుడి దగ్గర నుంచే వస్తుంది కనుక ప్రార్థన చేసి, అయ్యా అట్లాంటి ఏమీ లేకుండా పిడుగులు పడ్డాయనుకోండి, భూకంపం వచ్చిందనుకోండి, ఏం చేస్తావు? ఇవన్నీ కూడాను ఆది దైవికమైనటువంటి విఘ్నాలు. అవి ఏమీ లేవు, ఇప్పుడు హాయిగా ఉంది. చుట్టుపక్కల ఉంటాయి మళ్ళీ. అంటే ఆ రోజుల్లో కూడా, అంటే ఉపనిషత్తులు ఎక్కడ చెప్పారు? హిమాలయ పర్వత ప్రాంతాల్లో, గంగా తీరాల్లో ఇక్కడ చెప్పారు ఉపనిషత్తులు. అక్కడ కూడా ఉండదు. ఏంటో తెలుసా? చుట్టుపక్కల కొంత డిస్టర్బెన్స్. ఇప్పుడు మనకుండలే. ఉదయం లేస్తే పూర్వం ధ్యానం చేస్తామని, ఇప్పుడులే. ఉదయం అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడో ధ్యానం. ఎందుకని? ఏ వైపు నుంచి వస్తుందో మైక్ అర్థమే కాదు. ఇప్పుడు మైక్ లేకపోతే మతం యొక్క మైకమే లేకుండా పోయింది. అందువల్ల ఉదయాన్నే మైక్ పెట్టి ఓ అని ఎక్కడ చూసినా హోరే. ఇంత హోరు అవసరం లేదు భక్తికి, ఇంత పోరు అవసరం అని చెప్పండి. నువ్వు సుఖపడు, కానీ 10 మందిని దుఃఖపెట్టేటువంటి పని ఎవడో చేయకూడదు. ఏదో అవసరం. ఇప్పుడు మనం కూడా ఇక్కడ పెట్టుకొని ఉన్నాం. నేను ఎప్పుడు చెప్తాను మన వాళ్ళకి, మైక్ పెట్టారు అని అంటే ఎంత జనం కూర్చొని ఉండారో వాళ్ళని దాటిపోని బాకండి అని. ఒక్కో చోట కొన్ని సెంటర్స్లో, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో మైక్ పెడితే వాళ్ళు అంటుంటారు, చుట్టుపక్కన బయటంతా కూడా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది, బయట ఇవి ఉంటాయి, షాప్స్ ఉంటాయి. వాళ్ళు వీళ్ళని అడుగుతారు, 2 హారన్స్ ఇక్కడ పెట్టండి సార్. దేనికయ్యా? ఆయన షాపులు అమ్ముకుంటూ ఇది తింటాడట. ఇక్కడ కూర్చొని వినే వాళ్ళకి అంతంత మాత్రం అర్థమవుతుంది. ఆయన అక్కడ షాపులు అమ్ముకుంటూ వింటాడు. నేను చెప్తా, ఎప్పుడు కూడా అవసరమైతే మూసేసుకొని వస్తాడు. దానికన్నా ఇది ఇంపార్టెంట్, అది ఎప్పుడూ ఉంటుంది, ఇది ఎప్పుడు రాదు. సరేనా? ఇదేమో అమెరికా కాదు, నాకు అనుకూలమైనప్పుడు వస్తాను నువ్వు చెప్పమనడానికి. ఇది ఇండియా సార్, ఋషులు పుట్టిన భూమి. వచ్చి వినమనండి. ఆ మాత్రం త్యాగం అవసరం. లేదా ఊరుకోమనండి, క్యాసెట్స్ వస్తే వినమనండి, బుక్స్ చదవమనండి, అంతే. కాబట్టి ఎక్కడ వరకు అయితే మనం బోధిస్తున్నామో అది దాటి వినపడడానికి నేను అంగీకరించను. ఈ గ్రౌండ్లో అదిగో అక్కడ మా బుక్ స్టాల్ ఉంది కదా, అక్కడ పెట్టమన్నా. ఎందుకంటే వాళ్ళు కూడా వినరు కదా పాపం. ఈ మార్గంలో, ఈ ఉద్యమంలో ఎంతో సేవలు అందిస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా అక్కడికి వచ్చి ఉన్నారు. అక్కడ ఉండే వాళ్ళంతా ముముక్షువులే, అందరికీ జ్ఞానాసక్తి ఉంది, అందరూ జిజ్ఞాసువులే. ఏదో అక్కడ సేవ చేస్తున్నారని వాళ్ళకి దీన్ని దూరం చేయకూడదని అక్కడ ఒక బాక్స్ పెట్టండి, ఆయన వాళ్ళకి బాగా వినేటట్టుగా, అంతవరకే. అంతేగాని డిస్టర్బ్ చేయడానికి అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు దీన్ని కూడా పెట్టుకోవచ్చు మనం, మైక్ని కూడా. ఆది భౌతికం అంటే మైక్ కూడా చుట్టూ ఉండేది. కానీ ఆ రోజుల్లో కాకులు అరుస్తూ తిరిగాయనుకోండి, డిస్టర్బెన్స్. దురదృష్టవశాత్తు 2 గాడిదలు వచ్చాయనుకోండి, ఒకదాన్ని ఒకటి తన్నుకొని, నారాయణ. ఇంకా ఆ ఓండ్ర పెడుతూ ఉంటే ఆ మధ్యలో గురువే అని చెప్తాడు ఉపనిషత్తు. ఇవన్నీ కూడాను ఆది భౌతికం సార్. అంటే భగవంతుడిచ్చినవి కాదు ఇవి. ఈ చుట్టూ జరుగుతూ ఉంటుంది డిస్టర్బెన్స్. ఇంట్లో ధ్యానం చేయాలని కూర్చుంటాయి, తపామని పాత్ర కింద వేస్తుంది ఆవిడ. అప్పుడే తెలిసేస్తుందో తెలియకేస్తుందో తెలియదు. నాకేం తెలుసు, వేసిన వాళ్ళు తెలియాల. ఇతను అంటాడు, నువ్వు కింద పడేయడానికి నా ధ్యానమే. నువ్వు ధ్యానం చేసుకోవా, నేను కింద పడేస్తే నీకే. ఆవిడే మీ స్వామీజీ అంత కూడా చెప్పలేదా నీకు? పాత్ర కింద పడితే శబ్దం వస్తున్నా ధ్యానం ఎట్లా చేయాలో చెప్పలేదు ఆయన నీకని. ఆమె ఎక్కడ నేర్చుకొని వచ్చిందో. ఇదంతా వేదాంతం నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ లేకుండా ఉండాలి, చుట్టుపక్కల ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి. అటు భగవంతుడి దగ్గర నుంచి డిస్టర్బెన్స్ లేదు, ఇదిగో ఇలా తిరిగేవాళ్ళు లేరు, సరేనా? ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేదనుకోండి, హాయిగా వింటామా అనుకుంటే చూడండి, ఆది భౌతికం లేదు, ఆది దైవికం లేదు. ఇప్పుడు ఆధ్యాత్మికం హాయిగా వింటుంటాడు, అంతవరకు బాగుంటుంది, చాలా హాయిగా వింటుంటాడు. మధ్యలో అనుకుంటాడు, ఉదయం తొందరగా వచ్చేసాను, టైం అయిపోతూ ఉందని చాలా తొందరగా వచ్చాను. ట్యాంక్ బండ మీద నుంచి 2 మినిట్స్లో వచ్చాను ఇక్కడికి, అందువల్ల రైట్ టైంలో ఉన్నాను. 2 మినిట్స్ ఓన్లీ. ఓకే, బాగుంది. కానీ ఆ తొందరగా రావడంలో బీరువా తాళం వేయలేదు. ఆవిడందులో ఇంట్లో చూసుకుంటుందంటే ఆవిడ నాకన్నా ముందు ఇక్కడికి వచ్చేసింది కారు తీసుకొని. నేను వచ్చింది రిక్షాలో. ఆవిడ కారు తీసుకొని నువ్వు ఎప్పుడన్నా రా అని చెప్పి వెళ్ళిపోయింది. ఆవిడకి డ్రైవింగ్ వచ్చు, ఏం చేసింది. నేనేదో ఆటో పట్టుకొని వచ్చాను. ఇంతకీ మనం పోయేటప్పటికి, ఎందుకంటే నిన్ననే దాంట్లో
చాలా డబ్బు పెట్టాను, తీసేసే ఉంది, అది నేను బట్టలు వేసుకుంటా తీసుకున్నాను, డబ్బు అక్కడే ఉంది, ఏమైనా పని మనిషి ఏమైనా చూస్తుంది, తీస్తుంది, తీసుకొని పోదులే. ఎందుకని చాలా కాలంగా మా దగ్గర పని చేస్తూ ఉంది, ఎప్పుడు ఇటువంటి పనులు తెలియదు పాపం, అందుకని పోదు. ఏమో ఏ కాలానికి ఏ బుద్ధి పుడతాదో ఎవడికి తెలుసు. ఇప్పటి వరకు దీకిపోవచ్చు, ఇప్పుడు తీస్తే ఏం కావాలి? తీస్తుందే ఏమో, తీయచ్చు, తీస్తే అట్లా తీయదులే, తీస్తుందిలే, తీయదులే. చెప్పేవాడు అనుకుంటుంటాడు ఉపన్యాసం ఏమి ఊపుతున్నాడు ఆ తల. ఆహా ఏం సార్ ఇది, వండర్ఫుల్ సార్, అబ్బా నేను చెప్పేదంతా మింగేస్తాడు సార్, గులాబ్ జామున్ మింగినట్టు. ఎందుకని ఒకటే ఊగుతా ఉంది తల. అతనికి అర్థం కాదు పాపం, సైకాలజీ తెలియదు కదా. నేనేమి ఇమాజిన్ ఊరికే ఎగ్జాజరేషన్ కాదు కానీ నాకు మాత్రం తెలుసు. నువ్వు తల ఊపకుండా ఉండు, ఎవడు వింటున్నాడు ఎవడు వినడం లేదని తెలుసు, క్లియర్గా తెలుసు. ఎందుకు ఆ విద్య చిన్నప్పుడే లభ్యమైంది. ఇది ఏ జన్మ సంస్కారమో మా వాళ్ళందరికీ తెలుసు. వాడు చక్కగా వింటుంటాడు, నేనంటాను నువ్వు వినడం లేదని, నిజమే స్వామిజీ అంటే అర్థమైపోతుంది. నేను పట్టుకుంటాను, కానీ అందరికీ అన్నీ ఉండవు కదా. ఇప్పుడు దొంగతనం చేస్తారు, అందరూ దొంగతనం చేయగలరా? ఎవడు లక్షణాలు వాడాయి, నా దగ్గర ఇది ఉంది ప్రత్యేకంగా, దట్స్ ఆల్ రైట్, అంతే సింపుల్. అదేం పెద్ద గొప్ప విషయం కాదు. ఎందుకది అట్లా అలవాటుపోయింది, ఏ జన్మ సంస్కారం. కానీ తెలియని వాళ్ళు ఉంటారు చూడండి, సైకాలజీ తెలియని వాళ్ళు ఎవరైతే తలలూపుతూ ఉంటారో వాళ్ళని చూసే చెప్తూ ఉంటారు. ఎందుకో తెలుసా, భలే వింటున్నాడు, భలే వింటున్నాడు. ఆయనకి ఎప్పుడు తెలిసి వస్తుంది తెలుసా, ఈయన ఆపేసి మంచినీళ్ళు తాగేటప్పుడు కూడా అతను ఎట్లా అంటుంటాడు. అప్పుడు ఇతను డైలమాలో పడతాడు, ఏమిట్రా నేను చెప్తూ ఉంటే ఊగుతూ ఉన్నాడు అనుకున్నాను, కాదు సార్, మరి ఎందుకు ఊపినట్టు? పని మనిషి డబ్బు. అర్థమైపోయిందా ఇప్పుడు? ఇది సబ్జెక్టివ్ ట్రబుల్, ఆధ్యాత్మికం, నీ మనసులో నడిచేటువంటి విఘ్నం సార్ ఇది. కాబట్టి ఈ 3 విఘ్నాలు ఉండకూడదని, అంతేగాని ఓం శాంతి అని ఒకసారి అనుమానలే. ఓం శాంతి కదా. ఇప్పుడు భగవంతుడి దగ్గర నుంచి వచ్చే విఘ్నాలు ఉండకూడదు కనుక ఓం శాంతి ఈ దశలో ఏ భగవాన్ అంటాం, అంతేగాని ఏ భగవాన్ అనవు. ఎందుకని భగవంతుడు ఎక్కడో ఉండాడని ఇప్పుడు ఈ దశలో, అందుకని హే భగవాన్ అంటుంటా కదా, ప్రభో. సరేనా? అట్లాగే ఓం శాంతి. నెక్స్ట్ దగ్గరుండేదే కనుక భౌతికం, శాంతి. మైకులు, గుర్రాలు, కుక్కలు ఇవన్నీ రచ్చ లేకుండా పిల్లలు ఏడవడము, ఇవేమీ లేకుండా హాయిగా చూసారా. దానికి దీనికి సౌండ్ డిఫరెన్స్. ఓం శాంతి. ఇంక ఇది లోపలిది కదా, డబ్బు విషయం. శాంతి ఉంటాదిలే, అది దాని అర్థం. శాంతి పోదులే, శాంతి తీసుకోదులే. నువ్వెందుకు వచ్చావా పని చూసుకో, ఒకవేళ తీసుకున్నా నువ్వు చేసేదేమీ లేదు. అర్థమవుతుంది? ఇది శాంతి మంత్రం ఇక్కడికి అయింది. కమా జస్ట్ రిపీట్. కేనేషితం పతతి ప్రేషితం మనః, కేన ప్రాణః ప్రథమః ప్రైతి యుక్తః, కేనేషితాం వాచమిమాం వదంతి చక్షుశ్రోత్రం కవు దేవో యునక్తి. ఇది క్వశ్చన్, కేనా బై హోమ్. కాబట్టి శిష్యుడు ప్రశ్నించడంతో కేనోపనిషత్తు ప్రారంభమవుతుంది. రేపు దీని నుంచి స్టార్ట్ అవుతాం. ప్లీజ్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.